హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని మిర్రర్ వర్క్షాప్ జరుపుకుంటున్నాం మాస్టర్స్. 3 days వర్క్షాప్ డే 2లో ఉన్నాం. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన అరుణ గారు కడిగిరి నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రాండ్ వెల్కమ్. అండ్ అందరి మాస్టర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. నిన్న ఆల్రెడీ మనం కొంత టాపిక్ ని డిస్కస్ చేసుకున్నాం. మెయిన్ టాపిక్ అంతా నిన్న మాక్సిమం కవర్ అయింది. మిర్రర్ వర్క్ షాప్ లో సెకండ్ డే ఇది. 3 days వర్క్ షాప్ అనుకున్నాం కదా. సో యాక్చువల్లీ ఈ వర్క్ షాప్ 21 days అన్నమాట. బట్ ఆ 21 days లో మనము 3 days లో షార్ట్ కట్ లో మనము ప్రతి ఒక్క పాయింట్ కవర్ అయ్యేటట్టు, అంటే మేడం బుక్ ని 21 days వర్క్ షాప్ లాగా 21 సెషన్స్ చేశారనమాట బుక్ లో. సో దాన్ని మనం బ్రీఫ్ గా మనకున్న నాలెడ్జ్ ని 3 days లో 21 పాయింట్స్ కవర్ అయ్యేటట్లుగా మాక్సిమం ట్రై చేస్తాను. బట్ ఇది ఏంటి అంటే మేడం, ఒక రోజులో 2 రోజుల్లో కాదు. 21 days అనేది ఒక చిన్న, నిన్ననే చెప్పుకున్నాం కదా, ఒక చిన్న ప్రాక్టీస్. కానీ ఈ ప్రాక్టీస్ మనకి లైఫ్ లాంగ్ అవసరం. సో ఎప్పుడు మనకి బ్లిస్ఫుల్ గా, ఎప్పుడు మనం కాన్ఫిడెంట్ గా, ఎప్పుడు మనం హ్యాపీగా ఉండడానికి ఈ మిర్రర్ వర్క్ షాప్ అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సిన విషయం అనమాట. అండ్ చాలా రోజులు అయిపోయింది నేను కూడా మిర్రర్ వర్క్ ప్రాక్టీస్ చేసి. అండ్ సో ఫార్ మధ్యలో మర్చిపోయాను. ఎందుకో థ్యాంక్ గాడ్ సరితా మ్యామ్ రూపంలో నాకు మళ్ళీ మిర్రర్ వర్క్ షాప్ అనేది మళ్ళీ నేను ప్రాక్టీస్ చేయటం మొదలు పెట్టడానికి మేడం కారణమయ్యారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ నిన్ననే నేను నా క్యాలెండర్ లో మార్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో హౌ మెనీ ఆఫ్ యూ, ఎంతమంది మీరు క్యాలెండర్ లో లైన్ స్టార్ట్ చేశారు? ఐ హోప్ అందరూ చేసి ఉంటారు. మీరందరూ మ్యూట్ లో ఉన్నారు కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్. ఒకవేళ స్టార్ట్ ఓకే మేడం. చేయకపోతే యా దట్స్ గ్రేట్ టు హియర్. ఓకే మేడం. ఒకవేళ మీరు కనుక ఎవరైనా స్టార్ట్ చేయకపోతే నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. లైఫ్ షుడ్ నాట్ ఎండ్ కదా. సో ఇవాళ స్టార్ట్ చేయండి. సో క్యాలెండర్ లో పెన్ తీసుకుని చిన్న లైన్ ఎండ్ వరకు గీయండి. ఏంటి, ఏం ప్రాక్టీస్ చేసి అంటే, ఒక మిర్రర్ తీసుకొని ఆ మిర్రర్ లో మనల్ని మనం చూసుకుంటూ, మన కళ్ళల్లోకి మనం చూసుకుంటూ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, మీ పేరు చెప్పుకోవడం. ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ అరుణ, ఐ రియలీ లవ్ యూ అరుణ. సో ఇట్లా ఒక మంచి ఫీల్ తో, ఎవరైతే మనకి బాగా ఇష్టమైన వాళ్ళకి లవ్ యూ చెప్తే మనం ఆర్టిఫిషియల్ గా చెప్పం కదా, సో లోపల నుంచి డీప్ గా ఫీల్ అవుతూ చెప్తాం. సో మన పిల్లాడే అనుకోండి, మంచి ముద్దు పెట్టుకొని వాడిని గట్టిగా హగ్ చేసుకొని లవ్ యూ కన్నా అని చెప్తాం కదా. సో ఆయనకి చెప్పినప్పుడు మనం ఎంతలా ఫీల్ అయిపోతామో, మనతో మనం అలా ప్రేమలో పడడం అనేది నేర్చుకుందాం. ఎందుకు మేడం మనతో మనం ప్రేమలో పడ్డం అనేది, నిన్న ఆల్రెడీ కొంత టాపిక్ డిస్కస్ చేసాం కదా. సో మనల్ని మనం ప్రేమించుకుంటే ఏమవుతుంది, మనల్ని మనం ప్రేమించుకోకపోతే ఏమవుతుంది అనేది ప్లీజ్ ఎవరైనా చూడకపోతే మీకోసం అనే యూట్యూబ్ ఛానల్లో నిన్నటి క్లాస్ కూడా అప్లోడ్ చేసుంటారు మ్యామ్. సో ప్లీజ్ వెళ్ళి ఒక్కసారి చూడండి. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ షార్ట్ అండ్ స్వీట్. సో చాలా చాలా చిన్నది లైఫ్, ఎప్పుడు ఎండ్ అయిపోతుందో తెలియదు కదా. సో మన లెవెల్ కి మనం మాట్లాడుకుందాం, గురువులకు తెలుస్తుంది. బట్ మనం ఎప్పుడైతే గురువు స్థితికి సంపూర్ణంగా వెళ్ళే వరకు కూడా మన ప్రయాణం జరుగుతూ ఉండాలి. అఫ్ కోర్స్ ఆల్రెడీ ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో అది పూర్ణంగానే ఉన్నాం. బట్ గురువు స్థితి అనేది ఒకటి ఉంటుంది, కంటిన్యూస్ గా ఒక స్టేట్ ఆఫ్ బ్లిస్నెస్ లో ఉండడం, ఏమున్నా ఏం లేకపోయినా ఎవ్రీథింగ్. కానీ అప్పటి వరకు మన ప్రయత్నం అనేది, మన ప్రయాణం అనేది కొనసాగుతూనే ఉండాలి. సో ఏ క్షణం మనం ఎండ్ అయిపోతామో తెలియదు. సో అప్పటి వరకు కూడా హ్యాపీగా ఉండడానికి ఈ మిర్రర్ వర్క్ షాప్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ప్లీజ్ మాస్టర్స్, మై డియర్ మాస్టర్స్, మనల్ని మనం ఎంతలా వాల్యూ ఇచ్చుకోవాలి అంటే, ఎప్పుడు కూడా మనం ఇంకొకరికే వాల్యూ ఇస్తాం కదా. సో ఫర్ ద ఫస్ట్ టైం మనం నేర్చుకుందాం, మనకి మనం ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనకి మనం ఎందుకు వాల్యూ ఇచ్చుకోవాలి అనేది. ఒక్కసారి ఫర్ యూ మీకోసం ఛానల్ కి వెళ్ళి మ్యామ్ నిన్న అప్లోడ్ చేసినటువంటి వీడియోని ఒక్కసారి చూడండి. ఎందుకు మనల్ని మనం ప్రేమించుకోవాలి, అసలు మనల్ని మనం ప్రేమించుకోకపోతే ఏమవుతుంది. సో ఆ టాపిక్ ని కొంచెం ఎలాబరేటెడ్ గా డిస్కస్ చేశాను నిన్న. అది యాక్చువల్లీ మ్యామ్ లూయిస్ హే మ్యామ్
బుక్ రాశారు కదా! 'మిర్రర్ వర్క్' అని బుక్. సో, ఆ 'మిర్రర్ వర్క్' అనే బుక్‌లో ఎపిసోడ్ 1 అన్నమాట. అది ఫస్ట్ పార్ట్. సో, నేను అంత ఇంపార్టెన్స్ దానికి ఒక ఫుల్ సెషన్ అంతా ఆ ఒక్క పాయింట్ మీద ఎందుకు డిస్కస్ చేశానంటే, అది అంత ఎలాబరేట్ చేయాల్సిన టాపిక్. సో, మిగతా టాపిక్స్‌లోకి వెళ్దాం. ఇవాళ మనం ఇంక కొన్ని పాయింట్స్‌ని డిస్కస్ చేసుకుంటూ అంటే మ్యామ్ ఏదైతే వర్క్‌షాప్‌లోగా ఎపిసోడ్స్ అట్లా 21 ఎపిసోడ్స్ ఇచ్చుకున్నారో, సో, మెయిన్‌గా మనము దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో, నిన్న మనం ఫస్ట్ పాయింట్ ఏదైతే ఫస్ట్ ఎపిసోడ్ ఉందో దాన్ని మనం నిన్న డిస్కస్ చేసాం. నిన్ను నువ్వు ప్రేమించుకో. లవ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఈ యూనివర్స్‌లో ఒక పెద్ద అడ్వెంచర్ చేసొచ్చావు నువ్వు. యెస్. అడ్వెంచర్ ఏంటి అంటారా? చాలా మంది మాస్టర్స్ పైనే ఉండి భూలోకం అనేది ఒక ఎక్స్‌పీరియన్స్‌తో కూడినటువంటి ప్రపంచం. సో, ఈ భూలోకానికి అందరూ రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇక్కడ పెయిన్ ఉంటది, గెయిన్ గూడా ఉంటది. అంటే పెయిన్ నుంచి మనం గెయిన్ జేస్తాం. అండ్ హ్యాపీనెస్ ఉంటది. కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. అనుభవం ఉంటది కదా! సో, ఇవన్నిటిని పెయిన్ ద్వారా పొందేటటువంటి అనుభవాల్ని పొందడానికి చాలా మందికి డేర్ సరిపోక అక్కడే ఉంటారు. ఎందుకంటే గత జన్మలలో చాలా 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 పెయిన్ పడి, ఆ పెయిన్ నుంచి బాడీని ఎండ్ చేసిన వాళ్ళకి ఆ పెయిన్ అనేది నెక్స్ట్ బర్త్ తీసుకోవడం కోసం ఆగిపోయి ఉంటదన్నమాట. అంటే ఫైన్. చచ్చిపోయేటప్పుడు అరే బాబు! ఎందుకు ఈ లైఫ్ తీసుకొనొచ్చాను నేను. ఒక్క రోజన్నా నా బ్రతుకులో హ్యాపీనెస్ అనేది ఉందా? ఆల్రెడీ ఉంటది అదంతా. బట్ ఆ బాడీ నుంచి సోల్ వెళ్ళిపోయేటప్పుడు దానికి ఏ థాట్ అయితే ఉందో, ఆ థాట్ తోటి ఉన్నత లోకాలలో ఎక్కువ కాలం గడుపుతది. హాస్టల్ మాస్టర్స్ వచ్చి తనకి మళ్ళీ నాలెడ్జ్ ఇచ్చి ఇలా కాదు నువ్వు నెక్స్ట్ బర్త్‌ని తీసుకోవాలి. తీసుకొని కొన్ని ఎక్స్‌పీరియన్సెస్‌ని ఆహ్, చ నీ సోల్‌కి అందించాలి అని చెప్పి మంచి నాలెడ్జ్‌ని హాస్టల్ మాస్టర్స్ ఇచ్చే వరకు గూడా ఎన్నో సోల్స్ అట్లా బర్త్ తీసుకోవడానికి భయపడుతూ ఉంటాయి. సో, మనందరికీ పత్రి సార్ వల్ల మనమందరం గూడా బాడీ వెకేట్ చేసేటప్పుడు ఎంత క్లియర్‌గా క్లీన్ స్లేట్‌గా ఉండాలి అనేది మనకు తెలిసిపోయింది ఆల్రెడీ కదా! తెలిసిపోయింది. బట్ ఎంతమంది అందులో ఉండడానికి ప్రయత్నం చేస్తారనేది వాళ్ళ పర్సనల్. ఎవ్వరమైనా గూడా ఒకళ్ళ లైఫ్‌లోకొచ్చి ఒకళ్ళని శాసించటానికి లేదు. జస్ట్ తెలుసుకున్న నాలెడ్జ్‌ని షేర్ చేస్తాం. అది ఇంప్లిమెంట్ చేస్తారా? లేదా? అనేది మళ్ళీ ఇట్స్ యువర్ పర్సనల్. మళ్ళీ అది మీ సొంత విషయమే. ఎవ్వరు కూడా జోక్యం చేసుకోరు కదా! సో, అందువలన మనం ఈ నాలెడ్జ్‌నంతా తీసుకొని, మన లోపల ఉన్న బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో, మనల్ని మనం ప్రేమించుకోకుండా మనం పెట్టేసుకున్నటువంటి బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని చక్కగా క్లియర్ చేసుకుందాం మాస్టర్స్. సో, అందరూ ఓకేనా? రెడీనా? యాహ్! సో, ఇవాళ ఫర్దర్ ఎపిసోడ్ వచ్చేసి సెకండ్ ఎపిసోడ్ అన్నమాట. వర్క్‌షాప్‌లో సెకండ్ ప్రాక్టీస్. ఏంటంటే, నీ అద్దాన్ని నువ్వు ఒక స్నేహితుడిగా చూసుకో అని చెప్తారు. ఏంటి స్నేహితుడిగా చూసుకోవడము అంటే, ఎప్పుడు గూడా మనకి బెస్ట్ ఫ్రెండ్ అనేవాళ్ళు ఒకళ్ళుంటారు. అట్‌లీస్ట్ యంగ్ ఏజ్‌లోనో, టీన్ ఏజ్‌లోనో, లేపోతే ఓల్డ్ ఏజ్‌లోనో, మిడిల్ ఏజ్‌లోనో ఏ ఏజ్‌లోనైనా చూసుకోండి. చిన్న పిల్లలప్పుడైతేనేమో బెస్ట్ ఫ్రెండ్ అని అనుకుంటాము. బట్ తెలవదు. చాలా మందితో ఆడుకుంటాం. తిను నా బెస్ట్ ఫ్రెండ్ అనే కాన్షియస్‌నెస్ ఉండదు. కానీ కొంత ఏజొచ్చాక అయ్యో! నా ఫీలింగ్స్ ప్రతీది కూడా తినతో షేర్ చేసుకుంటే నేను కొంచెం చిల్ అవుతాను. చాలా పెయిన్ ఉంటది మనకి. ఆ పెయిన్‌ని ఒక ఫ్రెండ్‌ని చూజ్ చేసుకొని ఆ ఫ్రెండ్‌కి చెప్పి రిలాక్స్ అవుతూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నా నా బాబు నా మాట వినట్లేదు చెప్పిన మాట. సో, నాకు చాలా పెయిన్ అనిపిస్తా ఉంటది. కానీ అది ఎవరితో చెప్పాలి? ఎవరితో చెప్పినా అయ్యో! దాన్ని ఇంక అందరికి చెప్పేస్తారేమో అని చెప్పి మనము బెస్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ మాట ఎవరికైతే చెప్తే బయటకి ఓపెన్ అవ్వకుండా తను మనకి ధైర్యం చెప్తదో తనకి చెప్తాం కదా! సో, అందరికి చెప్పేయం. మన పర్సనల్స్ అంతా గూడా మన వ్యక్తిగత జీవితాన్ని అందరి ముందు బెస్ట్ ఫ్రెండ్‌కి తప్ప అందరి ముందు ఎప్పుడు కూడా మనం ఎగ్జిబిట్ చెయ్యం. కానీ మన బెస్ట్ ఫ్రెండ్‌కి అన్నీ చెప్పేస్తాం గదా! ఎందుకంటే మనం నమ్మాం. తిను నా సీక్రెట్స్‌ని ఎవ్వరికీ చెప్పదు. తిను నాకు ఒక కాన్ఫిడెంట్‌ని నాలో బిల్డ్ చేస్తది అని చెప్పి మనము నమ్మాం గాబట్టి తను మనకి బెస్ట్ ఫ్రెండ్ అయింది.
సో, అట్లా ఎవరికి చెప్తే మనం హ్యాపీగా ఉంటాము అనే వాళ్ళనే కదా మనము బెస్ట్ ఫ్రెండ్స్ అంటాం. సో, ఇక్కడ లూయిస్ హే మ్యామ్ ఏం చెప్తారంటే, బయట ఎలాగో మీకు మీ బెస్ట్ ఫ్రెండ్ ఉంది. దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ కొన్ని సార్లు బెస్ట్ ఫ్రెండ్‌కి కూడా చెప్పలేని విషయాలని మీ లోపలే అణిచిపెట్టుకున్నారు. సో, అలా అణిచిపెట్టుకోవడం వల్ల మీ లోపల బ్లాకేజెస్ ఏర్పడ్డాయి అని చెప్తారనమాట మ్యామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేదైనా ఒక సీక్రెట్‌ని తనకి చెప్తే కూడా తను కొన్నిసార్లు నాకు గైడ్ సరిగ్గా చేయలేదు అనుకోండి. అలాంటి విషయాన్ని నేను తన దగ్గర కూడా చెప్పలేకపోవచ్చు. కొన్ని సిట్యుయేషన్స్ అట్లా ఉండొచ్చు. అలాగని చెప్పి దాన్ని బయటకొదిలేయలేదనుకోండి, మన లోపలే దాన్ని దాచిపెట్టుకున్నామనుకోండి, ఆ పెయిన్‌తో కొంత బ్లాకేజెస్ అనేవి ఏర్పడతాయి. సో, అప్పుడు మనము స్పిరిచ్యువల్ రియాలిటీ అని చెప్పి ఒక ద వెరీ బిగినింగ్ డేస్‌లో స్పిరిచ్యువల్ రియాలిటీ అని ఒక సీడీ రిలీజ్ అయిందనమాట. ద వెరీ బిగినింగ్ మేము చూసాము. మీకు గూడా అవైలబుల్‌గా ఉంటే యూట్యూబ్‌లో చూడండి. మన నర్వ్ సిస్టమ్ మొత్తాన్ని గూడా చూపిస్తారు దాంట్లో స్పిరిచ్యువల్ రియాలిటీలో. దాంట్లో అంతా ఎర్రగా డాట్స్ ఉంటాయన్నమాట. అంటే ఎక్కడెక్కడైతే మనకి బ్లాకేజెస్ ఉన్నాయో, ఆ బ్లాకేజెస్‌ని రెడ్ కలర్ మార్కింగ్ చేసి చూపిస్తారన్నమాట ఆ స్పిరిచ్యువల్ రియాలిటీలో. అవన్నీ ఏంటి అంటే, మన ప్రాణశక్తి మన ప్రతి కణంలోకి సరిగా ఫ్లో అవ్వకుండా ఆపేటటువంటి బ్లాకేజెస్. అంటే మనం మెడిటేషన్ చేస్తున్నాం. మనం ప్యూర్ థాట్స్‌ని రిలీజ్ చేస్తున్నాం. కానీ కొన్ని సార్లు హీల్ అవ్వవన్నమాట కొన్ని ప్రాబ్లమ్స్. ఎందుకు అంటే ఈ బ్లాకేజెస్ వల్ల అక్కడికి అసలు ఎనర్జీనే వెళ్ళదు. సో, ఎనర్జీ వెళ్ళనప్పుడు హీలింగ్ జరగదు కదా! అందువల్ల ఆ బ్లాకేజెస్‌ని మనకి రిలీజ్ చేసుకోవడానికి మనల్ని మనము ఒక బెస్ట్ ఫ్రెండ్‌గా ట్రీట్ చేయాలి. అరే! అది ఎలాగా అంటే మనల్ని మనం చూసుకోలేం కదా! నేననుకున్నాం. మనల్ని మనం చూసుకోవాలంటే అద్దం లేకుండా మనల్ని మనం చూసుకోలేం. అట్‌లీస్ట్ ఫోన్ అయినా సరే. మన ఇమేజ్ మనకి కనిపించేటట్టు చూసుకుంటూ, "అరే! అరుణ, యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ రా! అదిగో నీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అప్పుడు నేను చాలా పెయిన్ ఫీల్ అయ్యా. ఆ పెయిన్‌ని నీతో ఇవాళ నేను షేర్ చేసుకుంటా. సో, దాన్ని నువ్వే నాకు ఎలాగోలాగా ప్లీజ్ దాంట్లోంచి ఎట్లా బయటపడాలో నాకు కొంచెం సజెషన్ ఇవ్వవా?" అని చెప్పి మీ బెస్ట్ ఫ్రెండ్‌గా మీ మిర్రర్‌ని ఊహించుకోమని చెప్తున్నారు మ్యామ్. సో, దాంతో ఒక ప్రాక్టీస్ అన్నమాట. చిన్న ప్రాక్టీస్. అద్దం ముందు జస్ట్ నా కళ్ళల్లో నేను చూసుకుంటూ యెస్. మీ దగ్గర ఇప్పుడు మిర్రర్ ఉంటే ప్లీజ్ దాన్ని తీసుకొని చూడండి. ఏం పర్వాలా. జస్ట్ అట్లా సైడ్ పెట్టుకొని మిర్రర్‌ని చూడండి. లేదా ఫోన్‌లో అయినా సరే మిర్రర్ ఆన్ చేసుకొని చూడండి. ఏం పర్వాలా. మిర్రర్ ఆన్ చేసుకుంటే మనకు మనం కనబడతాం కదా! మన ఇమేజ్‌ని మనం చూసుకుంటూ యెస్ అరుణ, యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. చాలా మంది బయట నుంచొచ్చే ఫ్రెండ్స్ మారిపోతూ ఉంటారేమో బహుశా. కొన్నాళ్ళు మన బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న తనే కొన్ని విషయాలలో మనకి మేబీ తను బెస్ట్ ఫ్రెండ్‌గా బిహేవ్ జేయకపోవచ్చు. ఎందుకంటే మేబీ తనిష్టం కదా! తను మన లైఫ్‌లోకి బెస్ట్ ఫ్రెండ్‌గా ఉండాలి లేదా అనేది మనం డిసైడ్ చేయలేం కదా! అన్ని సార్లు మనం డిసైడ్ చేయలేం. కానీ మన దగ్గరున్న బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే మనం అద్దంలో చూసుకుంటూ యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. నీతో నేను ఒకటి షేర్ చేసుకుంటాను. ప్లీజ్ దీని నుంచి నేనెలా బయటపడాలో నాకు నువ్వు కొంచెం సజెషన్ ఇవ్వవా? ప్లీజ్ అని చెప్పి మీతో మీరు మాట్లాడుకోండి. అండ్ ఎంత గొప్పగా మీకు మీరు ఓపెన్ అవుతారంటే నిజంగా నేను చేశాను. ఈ ప్రాక్టీసెస్ మొత్తం 21 ప్రాక్టీసెస్ నేను చేశాను. సో, ప్రాక్టీస్ చేసినప్పుడు ద 21 డేకి నాలో వచ్చిన మార్పుల్ని నేనైతే ట్రెమెండస్‌గా ఫీల్ అయ్యా. వావ్! ఇంత గొప్ప వర్క్‌షాప్ నాకు ముందే ఎందుకు దొరకలేదు అని అనిపించిందనమాట. సో, అందుకే మ్యామ్ అడగగానే మ్యామ్ వర్క్‌షాప్ చేద్దామా అనగానే, యాహ్! మ్యామ్ చేద్దాము అని వేరే మాట కూడా చెప్పలేదు మ్యామ్‌కి. యాహ్! చేద్దాము. ఇంకేమైనా చేద్దామా అంటే కూడా లేదు మ్యామ్ చేసేద్దాం ప్రాబ్లమ్ లేదని చెప్పా. ఎందుకంటే ఇట్ ఈస్ మై ఎక్స్‌పీరియన్స్ కదా! అనుభవమే జ్ఞానం. సో, నాతో నేను ఫ్రెండ్‌గా ట్రీట్ చేసుకున్నప్పుడు, నేను చాలా చాలా చెప్పకూడని విషయాలు ఎవరికీ చెప్పకూడదు. ఎవరికీ
చెప్తే ఏమైనా అవుతదేమో అనుకున్న విషయాల్ని కూడా మిర్రర్ ముందుకు వెళ్ళి ఒక బ్యూటిఫుల్ స్మైల్‌తో నేను నా లోపల దాచుకున్న సీక్రెట్స్ అన్నిటిని చెప్పేసుకున్నా. నిజంగా. అండ్ ఇట్ గేవ్ మీ ఎంత హ్యాపీనెస్‌నిచ్చిందంటే తెలీదు. ఒక చక్కటి ఫ్రీ బర్డ్ గదా! అలా ఫ్లై అవుతున్నప్పుడు ఎంత ఫ్రీగా ఫ్లై అవుతది. సో, బర్డ్ ఫ్లై అవుతున్నప్పుడు ఎంత రిలాక్స్డ్‌గా, ఎంత హాయిగా ఉంటది. నిజంగా నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ అంత అద్భుతంగా అనిపిచ్చింది. సో, ప్లీజ్ మీరు కూడా అవసరమైతే దీన్ని ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి. ఈ ప్రాక్టీస్‌ని. సో, అద్దాన్ని నీ స్నేహితుడిగా ట్రీట్ చెయి. ఎట్లా ట్రీట్ చేస్తావు? నీ బెస్ట్ ఫ్రెండ్‌గా ట్రీట్ చెయి. సో, ఇంకా థర్డ్ ప్రాక్టీస్‌లో ఏం చెప్తారు అంటే మ్యామ్, నీతో నువ్వు మాట్లాడుకో అని చెప్తారు. దిస్ ఇస్ థర్డ్ ప్రాక్టీస్ అన్నమాట. సో, నీతో నువ్వు మాట్లాడుకోవడం అంటే యెస్. నా బెస్ట్ ఫ్రెండ్‌తో నేనెలా మాట్లాడుకుంటానో అలా. నా సీక్రెట్స్ అంతా లేకపోతే నా లోపల బ్యాగేజెస్ ఏవైతే బ్లాక్స్ అనుకుంటామో, ఆ బ్యాగేజెస్ అంతా కూడా మనము ఓపెన్ అప్ అయ్యి ఫ్రెండ్‌లా ట్రీట్ చేసి మాట్లాడటం. సో, నిజంగా చెప్తున్నాను మాస్టర్స్ ధ్యానం లేకపోతే మనం ఏమైపోదుమో అనిపిస్తది ఒక్కొక్కసారి తెలుసా? నిజంగా. నాకేమనిపిస్తదంటే ఆహ్, మనమే తెలుసో తెలియకో ఎవరెవరో అనేసిన మాటల్ని క్రికెట్ చూస్తారు కదా మీరందరూ. నేనైతే చూస్తాను. మా ఇంట్లో మా సార్ బెడతారు. సో, తను నాకు నేర్పించారు క్రికెట్ చూడడం. బాగా ఎంజాయ్ చేస్తాను నేను. ఎస్పెషల్లీ బౌలింగ్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఫీల్డింగ్‌ని. తర్వాత నాకేమనిపిస్తదంటే మనము హ్మ్, బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేసినప్పుడు బాలు గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటది. ఆ గ్రౌండ్‌లో బాల్ ఎక్కడ పడుతదో తెలవదు. ఆ 11 మంది ప్లేయర్స్‌లో ఎవరో ఒకరు దాన్ని పట్టుకోవాలి. ఫైన్. ఆ 11 మంది ప్లేయర్స్‌లో ఒక్క బ్యాట్స్‌మన్ బ్యాట్‌తో కొట్టిన బాల్‌ని 11 మందిలో 11 మంది అలర్ట్‌గుంటారు. 11 మంది రెడీగా ఉంటారు ఆ బాల్‌ని క్యాచ్ చేయడానికి. నిజంగా నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తది తెలుసా? మన మనసు గూడా అలాంటిదే గదా! ఎవరెవరు ఏమేమంటారా? ఎవరెవరు అన్న మాటల్ని నేను క్యాచ్ చేయాలా అని మన మనసు వెయిట్ చేస్తా ఉంటదేమో అని అనిపిస్తది. అరే! వాళ్ళంటారో అనరో నెక్స్ట్ సెకండరీ. బట్ మన మనసు ఎలాంటిది అంటే, అదిగో వాళ్ళప్పుడు నన్నలా అన్నారు. అరే! నేనంతా బానే చేశాను కదా! ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ప్రాక్టికల్ నాలెడ్జ్ మాస్టర్స్. మీకు మీరు చెక్ చేసుకోండి. అలోన్‌గా కూర్చున్నప్పుడు నేను చెప్పిన మాట నిజమా? కాదా? అని. ఎందుకంటే ఇది నా అనుభవం. మన మనసు అట్లాగే బిహేవ్ చేస్తది. అరే! నేను వాళ్ళకంత మంచి చేశాను కదా! వాళ్ళెందుకు నన్నలా అన్నారు? అరే! నా క్యారెక్టర్‌ని ఒక డాట్ పెట్టేసారు. వాళ్ళకేం తెలుసు నా గురించి? అలా మన మనసేం చేస్తదంటే, ఎవరేమన్నారా పట్టుకుందామని 11 మంది బౌలర్స్ మ్యాచ్‌లో ఎట్లా రెడీగా ఉంటారో, మన మనస్సు కూడా అంత రెడీగా ఉంటది. ఎప్పుడెప్పుడు పట్టుకుందాం ఆ బాల్‌నని జెప్పి. అలా ఎన్ని పట్టుకుంటాం? కానీ మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి సిల్లీగా ఉండొచ్చు. బట్ చాలా పట్టుకున్నాం. మనకు తెలియకుండా మన లోపల చాలా బ్యాగేజెస్ ఉన్నాయి. చాలా క్యాచులు పట్టుకున్నాం. ఒక్కోసారి డైవ్ చేసి పట్టుకుంటారు. డైవ్ చేయడం అంటే దూకి పట్టుకుంటారు కదా! సో, మనం గూడా చాలా సార్లు వాళ్ళన్నారో లేదో క్లారిటీ ఉండదు. మనమే డైవ్ చేసి మరి ఆ వాటని పట్టుకుంటాం. నిజంగా మన మనస్సు అంత స్టూపిడ్‌ది తెలుసా? అప్పుడనిపిస్తది నాకు అబ్బా! ధ్యానం లేకపోయుంటే ఇంత అద్భుతమైన సజ్జన సాంగత్యము, ఈ క్లాసెస్ ఇవన్నీ లేకపోయుండుంటే వేర్ ఐ యామ్ అని. నేనెక్కడుండేదాన్ని అని. అబ్బా! నిజంగా నాతో గాదు మాస్టర్స్. అట్లా అనిపిస్తది. ఐయామ్ హ్యాపీ నౌ బికాస్ ఆఫ్ మెడిటేషన్. బికాస్ ఆఫ్ మై గురు పత్రి సార్. అండ్ సార్ గురువు కాదన్నా గూడా నాకు గురువే. అండ్ నేను గురువుగా ట్రీట్ చేసే పత్రి సార్. అండ్ లేకపోతే నేనేంటి, ఆయనిచ్చిన నాలెడ్జ్ లేకపోతే ఏంటి? మాస్టర్స్ చెప్పే ఇంత నాలెడ్జ్‌ని నేను తీసుకోకపోతే నాకేంటి? ఇలా అనిపిస్తూ ఉంటుంది మాస్టర్స్. అంత పిచ్చిది మన మనస్సు. డైవ్ చేసి మరి క్యాచ్ పట్టుకుంటది. ఎవరెవరు ఏమన్నారా దాన్ని పట్టుకొని బాధపడదామా అని. సో, ప్లీజ్ మాస్టర్స్ సో, మీతో మీరు మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. అండ్ థిస్ ఇస్ థర్డ్ ప్రాక్టీస్ అన్నమాట. ఎందుకు స్పీడ్‌గా మనం డిస్కస్ చేస్తున్నామంటే, మనం 3 డేస్‌లో వర్క్‌షాప్ అనుకున్నాం కాబట్టి, మాక్సిమం అందరికి తెలిసిన నాలెడ్జే ఉంటది. దీన్ని 21 డేస్ చేయాలన్నా చేయొచ్చు. బట్ 3 డేస్‌లో మనం ఆల్రెడీ తెలుసుకున్న నాలెడ్జే కాబట్టి షార్ట్‌కట్‌లో మనం చెప్పుకుంటూ ఆ ప్రాక్టీస్‌ని మనం చేసుకుంటున్నా సరిపోతుంది. సో, లెంత్ డజంట్ మ్యాటర్స్. షార్ట్‌గా చెప్పుకోవచ్చు.
కానీ దాన్ని స్వీట్‌గా ఇంప్లిమెంట్ చేయడంలో ఉంటది. సో, ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అని. ఎందుకంటే ఉద్ధరేది ఆత్మనాత్మానం. ఎవ్వరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. సరిత మ్యామ్ క్లాసెస్ కండక్ట్ చేస్తది. అరుణ మ్యామ్ వచ్చి క్లాస్ చెప్తది. ఐదర్ ఇంకొక మ్యామ్ క్లాస్ చెప్తారు. బట్ మీ లైఫ్‌కి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకునేది మాత్రం కేవలం మీకు మీరే. ప్రాక్టీస్ ఎలా చేయాలని ఎంతమంది మాస్టర్స్ అయినా చెప్పొచ్చు. పత్రి సార్ కంటే ముందర కూడా చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. కానీ మనం ఎందుకో తెలీదు పత్రి సార్‌కి కనెక్ట్ అయ్యాం. మేబీ అది గత జన్మల ఆహ్, ఒప్పందం అవ్వచ్చు. ఈ జన్మలో కిందకొచ్చేటప్పుడు మన అండర్‌స్టాండింగ్ అయ్యుండొచ్చు. మన ఒప్పందం అయ్యుండొచ్చు. ఏదైనా అయ్యుండొచ్చు. కారణం మనకు తెలీదు కదా! బట్ మనకు పత్రి సార్ ద్వారా ఈ నాలెడ్జ్ అనేది అందింది. సో, అట్లా ఎందుకు అందిందో తెలవదు. కానీ మన దాకా వచ్చిందంటే అది మన నాలెడ్జ్. సో, అప్లై చేయడం అనేది కేవలం ఎవరికి వాళ్ళ పర్సనల్. అప్లై చేస్తే ఏమవుతదో చెప్పగలను నా అనుభవంతో. యాహ్! మాస్టర్స్ అప్లై చెయ్యండి. ఈ 21 డేస్ జస్ట్ సెషన్ 3 డేస్‌లో కంప్లీట్ అవ్వచ్చు. కానీ మీతో మీరు 21 డేస్ కాదు లైఫ్ లాంగ్ ఉంటారు. కానీ కనీసం 21 డేస్ అనేది మినిమమ్ అన్నమాట. మనకి చేంజ్ కనిపించటానికి. బ్యూటిఫుల్ స్మైల్‌తో ఐ లవ్ యూ రా బుజ్జి. ఐ లవ్ యూ కన్నా. ఐ లవ్ యూ అరుణ. ఐ రియల్లీ, రియల్లీ, రియల్లీ లవ్ యూ. సిల్లీగా అనిపించొచ్చు ఫస్ట్ డే. సో, ఇట్స్ ఫైన్. నో ప్రాబ్లమ్. మ్యామ్ ఇదే చెప్తారు. చాలా మంది వర్క్‌షాప్‌ని ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడట చాలా సిల్లీగా అనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే అని అనేవారట ఇనిషియల్ డేస్‌లో. ఇది ఫారిన్ సబ్జెక్ట్ కదా! ఫారిన్ కంట్రీస్‌లో ఆవిడ ప్రెజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు. బట్ థాంక్ గాడ్ మనకి పత్రి సార్ ఇదంతా నాలెడ్జ్‌ని కొంచెం క్లోజర్ చేశారు. మనకిదేంత కొత్తగా కాదు. మనం యాక్సెప్ట్ జేయలేని ఒక ట్రూత్ కాదు. సార్ వల్ల మనకి చాలా వరకు ఇదంతా నార్మలే. మనల్ని మనం ప్రేమించుకోగలము. మనకి మనము ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి అని పత్రి సార్ ద్వారా తెలుసుకున్నాం కాబట్టి, మనకి ఇది అంత న్యూగా యాక్సెప్ట్ చెయ్యలేని ఒక ట్రూత్‌గా లేదు. ఈజీ అనిపిస్తుంది కదా! సో, ప్లీజ్ ఇవాల్టి నుంచి మీరు మిర్రర్‌తో మాట్లాడండి. యెస్. అరుణ యూ ఆర్ ద బెస్ట్ సోల్ అరుణ. ఎంతమంది చేయలేని అడ్వెంచర్ చేసావు అరుణ నువ్వు. కిందకొచ్చావు, భూమి మీదకొచ్చావు. ఇంతకంటే అడ్వెంచర్ ఇంకేం కావాలి? అరే చలో వస్తాయి ప్రాబ్లమ్స్. మళ్ళీ పోతాయి కదా! అవేమి పర్మనెంట్‌గా ఉండవు. అరే నువ్వే పర్మనెంట్ కాదురా! అవన్నీ పర్మనెంట్ అని నువ్వెలా బాధపడతావు? చిల్. బాధపడాలనిపిస్తుందా? ఏం కాదు. ఇట్స్ ఓకే. ఎక్కువ సేపు బాధపడు. టిక్ చేసుకో. దెన్ మూవ్ ఆన్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సిట్యుయేషన్. సో, ప్లీజ్ ఎంత బాధన్నా ఉండనివ్వండి. ఒక్కసారి నోట్‌బుక్ రాసుకోండి మ్యామ్. ప్లీజ్ ఎవరికైనా పాసిబిలిటీ ఉంటే నోట్‌బుక్ రాసుకోండి. ఈ పాయింట్స్‌ని గుర్తు చేసుకోవాల్సినవి అవసరం ఉంది. జస్ట్ ఆ మిర్రర్‌లో చూసుకుంటూ మీతో మీరు ఏ చిల్ అరుణ ఇవన్నీ కామన్. లైఫ్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్లా గదా! ఎప్పుడైపోతదో తెలవదు కదా! ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నీకు బాధపడాలనిపిస్తుందా? చలో బాధపడు. అన్నిటిని పక్కన పెట్టేసి బెడ్ మీద పడుకొని ఏడవాలనిపిస్తుందా? ఏడు నో ప్రాబ్లమ్. బట్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ యూ హావ్ టు కమ్ బ్యాక్. మళ్ళీ మనకి వెనక్కి వచ్చేసేయి. నీది అసలు స్థితి బాధపడే స్థితి కాదు. అసలు స్థితి దుఃఖపడే స్థితి కాదు. అసలు స్థితి బ్లేమ్ చేసే స్థితి కాదు. అసలు స్థితి ఆనంద స్థితి. అందులో ఉండడానికి ప్రయత్నం చెయ్యి. సహజంగా రావడం ఇట్స్ అన్ ఆర్ట్. రానంత వరకు ప్రయత్నం మన చేతుల్లో ఉంటది కదా! బట్ ప్రయత్నమే చేయకూడదు. ప్రయత్నమే అవ్వదు అంటే ఇంక దానికెవ్వరు ఏం చేయలేరు కదా! అది మన చేతుల్లో ఉంటది. అట్‌లీస్ట్ ప్రయత్నం చేయడం. సో, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. సో, ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్ అంటిల్ యూ రీచ్ ద గోల్. సో, ప్లీజ్ మీతో మీరు మాట్లాడుకోండి. ఇట్స్ ఫైన్ అరుణ. బాధొస్తుందా? ఫైన్. నో ప్రాబ్లమ్ కన్నా. యెస్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. నేనున్నా నీతో. పర్లేదు ఇదంతా ఫైన్. ఇదంతా ఒక గేమ్. ఇక్కడికొచ్చావు ఒక చిన్న ఆట ఆడుకోవడానికి. అందులో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. ఫాల్స్ ఉంటాయి. కింద పడ్డము, మీద పడ్డము, విజయాలుంటాయి, సక్సెస్ ఉంటది, ఫెయిల్యూర్ ఉంటది. ఎవ్రీథింగ్ ఈస్ క్వైట్ న్యాచురల్ గదా! అని మనకి మనం జెప్పుకోవాలి. ఎందుకంటే మాస్టర్స్ బయట నుంచొచ్చే సపోర్ట్ అన్ని సార్లు మనకు అందకపోవచ్చు. కానీ మన మీద మనం చూపించుకునే ప్రేమ, మనకి మనం ఇచ్చుకునే మాట, ధైర్యం అది పర్మనెంట్ కదా!
మనం ఎవ్వరి పైన డిపెండ్ అవ్వడానికి అవసరం లేదు కదా! సో, మనతో మనం చెప్పుకోవచ్చు కదా! సో, అది ఆ ప్రాక్టీస్‌తో ఆహ్, మీతో మీరు మాట్లాడుకోవడం అనేది ప్రాక్టీస్ చేయడంతో మీరు చాలా, చాలా, చాలా బ్లాకేజెస్‌ని క్లియర్ చేసుకోగలుగుతారు అని చెప్పి మ్యామ్ చెప్తున్నారనమాట. అండ్ మన ఫోర్త్ టాపిక్ వచ్చేసి మన గతాన్ని త్యజించటం. సో, మన గతాన్ని త్యజించటం అంటే ఏంటి మ్యామ్? అంటే మన గతంలో కొన్ని గుడ్ థింగ్స్ ఉంటాయి. కొన్ని బ్యాడ్ థింగ్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ప్రతీది కూడా మనం ఏం చేస్తామంటే, మన మనస్సు నిజంగా చాలా మంది మెడిటేషన్‌లోకొచ్చిన కొత్తలో కూడా ఒక కంప్లెయింట్ రెగ్యులర్‌గా చేస్తారు. నాకు మెడిటేషన్ కుదరటం లేదు మ్యామ్. కూర్చోగానే ఏవేవో ఆలోచనలొస్తున్నాయి. పిచ్చి పిచ్చి థాట్స్ అంతా వస్తున్నాయి. నాకు మెడిటేషనే అవ్వట్లేదు. అంత ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఆలోచనలు ఎక్కడి నుంచొస్తున్నాయంటే మన గతం నుంచొస్తున్నాయి. ఇది స్టోరేజ్ బ్యాగ్ గదా! ఒక పెద్ద సంచి వేసుకొని తిరుగుతున్నాం. లాస్ట్‌లీ మనం క్లాస్ చెప్పుకున్నప్పుడు ఒక బంగాళదుంప స్టోరీ చెప్పుకున్నాం. అన్నీ బ్యాగ్‌లో వేసేసుకుంటున్నాం. ఎవరేమన్నా బ్యాగ్‌లో వేసేసుకుంటున్నాం. ఎవరేమన్నా అరే! తిరిగి చూస్తే ఆ బ్యాగ్ కుళ్ళిపోయి వాసనొచ్చేస్తుంది. బరువెక్కిపోతుంది. బట్ అట్లాగే స్టిల్ మనము ముస్తా ఎంజాయ్ చేస్తున్నాం. బ్యాగ్ తీసి పక్కన పెట్టండి. యూ ఫీల్ మచ్ బెటర్. బ్యాగ్ తీసి పక్కనేసేయండి. వదిలిచ్చేసుకోండి ఆ బ్యాగ్‌ని. చక్కగా పెద్ద క్యారీ బ్యాగ్ చెత్త కాగితాలు వేరుకుంటారు గదా! వాళ్ళు. వాళ్ళకి చాలా హ్యాపీ. ఎందుకంటే చాలా చాలా చెత్త వేసుకుంటూ ఉన్న కొద్దీ వాళ్ళకి ఎక్కువ డబ్బులొస్తాయి. వాళ్ళకి అవసరమైన కొన్ని కొన్ని అన్నీ వేసుకుంటూ ఉంటారు. వాళ్ళకవి వాల్యూ ఇస్తాయి. మనకేం వాల్యూ ఇస్తాయి? మనకి పెయిన్ ఇస్తది. మనకి బాధనిస్తది కదా! మనకు తెలుసు ఆ విషయం. కానీ కొన్ని సార్లు మనం మన బ్యాగ్‌ని వదిలిపెట్టాలంటే కూడా భయపడతాం. ఆ కుళ్ళుని ఎందుకు మాస్టర్స్ మోసుకెళ్ళడం? ఇట్ కిల్స్ అస్. మనల్నది చంపేస్తది కదా! సో, చక్కగా బ్యాగ్‌ని పక్కన పెట్టేసి, ఇన్ ద సెన్స్ మన గతాన్ని పక్కన పెట్టేసి, హ్యాపీగా చెప్పుకోండి. ఇట్స్ ఓకే. ఏమైనా జరగనియండి మాస్టర్స్. సో, ఏమన్నా కూల్. పొయ్యి మీద పాలు పెట్టారు. అవి పొంగిపోయాయి. ఏం చేయాలి? చాలా మంది చేసే మిస్టేక్ అంత చిన్న విషయంలో గూడా అవేర్‌నెస్‌తో ఉండాలి. అరెరెరెరెరె! పొంగిపోయాయి పాలు అంటాం. మనం అన్నంత మాత్రాన పాలు పొంగిపోయిన తర్వాత స్టవ్ అంతా పడకుండా ఉంటాయా? చక్కగా పడతాయి. కింద ప్లాట్‌ఫార్మ్ అంతా గూడా స్ప్రెడ్ అవుతాయి. అవ్వకుండా ఉంటాయా మనం? అరెరెరెరెరె! ఇట్స్ ఓకే. నువ్వు అలా అనడం వల్ల నీ ఎనర్జీ లాస్ అవుతున్నావు. అది తెలుసుకో. నేను చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పా అంటే మనం ఎంత పెద్ద పెద్ద వాటికి ఎంత ఎనర్జీని పోగొట్టుకుంటున్నామో చెక్ చేసుకోండి. చెక్ యువర్‌సెల్ఫ్. ఒక గ్లాస్ పిల్లాడు పడేసాడు. పగిలిపోయింది. ఇట్స్ ఫైన్. అరే! నువ్వు అరే! 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 అన్నంత మాత్రాన, లేకపోతే వాడిని కొట్టినంత మాత్రాన, అరిచినంత మాత్రాన ఆ గ్లాస్ ఏం మళ్ళీ వాపస్ రాదు గదా! అలాంటప్పుడు మనం మన ఎనర్జీని ఎట్లాగో క్లీన్ చేసుకోవాలి. అరిచి క్లీన్ చేసుకుంటామా? చూస్తూ క్లీన్ చేసుకుంటామా అనేది మన సెల్ఫ్ మన మన సొంత చాయిస్. సో, మన ఎంపిక. అరవడం మన ఎంపికే. జస్ట్ అట్లా ఇట్స్ ఓకే. ఇంక నెక్స్ట్ టైమ్ అది జరగకుండా చూసుకో. థాట్స్ ఫైన్ అని చెప్పి అది ఇంకా క్లీన్ చేస్తూ ఉండడమా. అలా చిన్న విషయానికి కూడా మనం ఎనర్జీని లాస్ అయిపోతామే. అలాంటిది పెద్ద పెద్ద విషయాలలో ఎంతెంత ఎనర్జీని లాస్ చేసుకుంటా ఉంటాం. పొయ్యి మీద పాలు పొంగిపోయిన తర్వాత ఎలాగో క్లీన్ చేయాలి. అరెరెరే! ఇన్ని సార్లు ఈ పిచ్చి బుర్ర ఎక్కడెక్కడో ఆలోచిస్తా ఉంటది. ఏదేదో పనులు చేస్తా ఉంటది. పొయ్యి మీద పాలు పెట్టేసి మనల్ని మనం ఎందుకు బ్లేమ్ చేసుకోవాలి? ఇట్స్ ఓకే. ఫైన్. నువ్వెట్లాగో క్లీన్ జేసుకోవాలి. పాలు పొంగిపోయిన తర్వాత అలాగ వాడలేం కదా! స్మెల్లొచ్చేస్తాయి. కాలిన వాసనొచ్చేస్తది. ఫైన్. సో, కానీ చాయిస్ మన చేతుల్లో ఉంది. ఏం చాయిస్ తెలుసా? తిట్టుకుంటూ క్లీన్ చేయడమా? ఏ ఫీలింగ్స్ లేకుండా, ఏ ఎమోషన్‌ని ఎగ్జిబిట్ జేయకుండా క్లీన్ జేసుకోవడమా? సో, థాట్స్ యువర్ చాయిస్. సో, ఎప్పుడు గూడా మెడిటేటర్స్‌కి, నాన్ మెడిటేటర్స్‌కి డిఫరెన్స్ అదే. ఒక ఆత్మజ్ఞాని ఏం జేస్తాడంటే పని మాత్రమే చేస్తాడు. ఎమోషన్స్‌ని యాడ్ చేయకుండా చేస్తాడు. సో, ఎమోషన్స్‌ని యాడ్ చేస్తూ ఉంటే ఎంతెంత ఎమోషన్స్‌ని యాడ్ చేస్తుంటే అంతంతగా మనకి ఎనర్జీ లాస్ అవుతూ ఉంటది. అలర్ట్‌గా ఉండాలి గదా మనం.
మెడిటేషన్ ప్రాక్టీస్ చేసి చాలా ఎనర్జీని కూడబెట్టుకుంటున్నాము. ఊరికే దానికి హోల్ వేసేసుకుంటే ఎట్లా? అవేర్‌గా ఉండాలి. ప్రతి క్షణం అవేర్‌గా ఉండాలి. ఎనీవేస్ నేనెలాగో గ్లాస్ పగిలితే అదంతా క్లీన్ జేయాలి. ఎనీవేస్ స్టవ్ మీద పాలు పొంగిపోయాయి. అదంతా క్లీన్ చేయాలి. ఇట్స్ ఫైన్. అదొక ఆటలా ఆడుకోండి. సరదాగా ఒక చిన్న స్మైల్ ఇచ్చి దాన్ని వదిలిపెట్టేయండి. నిజంగా ఇది చిన్న చిన్న విషయాలకైతే మనం ఫన్‌గా చేసేస్తామేమో గానీ, కొన్ని పెద్ద పెద్ద విషయాలకొచ్చేటప్పటికి మనం అంత తొందరగా వదిలిపెట్టలేం. కానీ ఇక్కడ మ్యామ్ ఏం చెప్తున్నారంటే, ఎంతెంత సేపు మీరు ఆ గతంలో ఉండిపోతారో, అంతంత ఎనర్జీని మీరు డ్రైన్ చేసేసుకుంటా ఉన్నారు, పోగొట్టుకుంటా ఉన్నారని చెప్తారనమాట. సో, మ్యామ్ ఏం చెప్తారంటే, మీరు ఈ క్షణంలో ఉండండి. అంటే వర్తమానంలో ఉండండి. మీ గతాన్ని పూర్తిగా వదిలేయండి. ఎన్నో విషయాలలో చాలా క్లారిటీ కావాలి. తెచ్చుకోండి క్లారిటీ ప్రతి అంశానికి. ఏం క్లారిటీ తెచ్చుకుంటారంటే, యెస్. ఇలాంటి కొన్ని సిట్యుయేషన్స్‌ని ఊహించుకోండి. గ్లాస్ పగిలిందా? ఇట్స్ ఫైన్. ఇట్స్ ఓకే. పాలు పొంగిపోయాయా? ఇట్స్ ఫైన్. క్లీన్ చేసుకోవాలి ఎట్లాగో తప్పదు. ఒక బ్యూటిఫుల్ స్మైల్‌తో పని చేయండి. మీ గతంలో ఏవైతే మిమ్మల్ని బాధపెట్టిన అంశాలున్నాయో వాటన్నింటిని వదిలేయండి. ఒక్కొక్క దానికి క్లారిటీ తెచ్చుకుంటేనే వదలగలరు మాస్టర్స్. ఊరికే వదలడం జరగని పని. అండ్ ఇట్ ఈస్ మై ఎక్స్‌పీరియన్స్. ప్రతి దానికి ఒక క్లారిటీ, ఒక కంక్లూజన్ ఇచ్చుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా నాన్నగారు నాకు కొంత ఆస్తినివ్వాలి. అది నాకివ్వకుండా మా చెల్లికిచ్చేసారు. సో, నేనేం చేస్తాను దానికి, నా నేను దాన్ని ఆ బ్లాకేజ్‌ని క్లియర్ చేయనంత వరకు నేను వదిలేసానులే పర్లేదు. ఇట్స్ ఓకే. మా చెల్లె గదా! అనుకుంటాను. బట్ అది నన్ను తొలుస్తూ ఉంటది. కానీ నేను ఒక కంక్లూజన్ ఇచ్చుకున్నాననుకోండి ఆ సిట్యుయేషన్‌కి, ఇంకది నన్ను ఫ్రీ చేసేస్తది. ఎలా కంక్లూజన్ ఇచ్చుకోవడం అంటే, ఇట్స్ ఓకే. ఆయన నాకిస్తేనే ఆస్తా. ఇప్పుడు ఆయనకి ఇచ్చారు. అదేమన్నా నేను రోజు తింటున్నానా? ఇట్స్ ఓకే. ఎవరికి అవసరానికి మనీ అనేది ఇప్పుడు ల్యాండ్ ఉంది. మనీ అనేది అవసరానికి ఫ్లో మనీ కావాలి. అంటే కరెన్సీ కావాలి. ల్యాండ్‌ని ఏం చేయలేం గదా! నా లైఫ్ అంతా ల్యాండ్ ఉంటది నాతో. ఉంటది, ఉంటది, ఉంటది అనే భావన ఇక్కడుంటది. బట్ నేను ఆ భావనని దాటి దాంతో ఏం చేయలేను. మీకు కొన్ని క్రోర్స్ ఉండొచ్చు. ఆ భావన మీకిక్కడుంటది కానీ మీరు ఆ క్రోర్స్‌ని ప్రతిరోజు చూడలేరు. అంత చిన్న విషయానికి ఎందుకు నేను ఇంత వర్రీ అవ్వడం? అరే! ఎప్పుడుంటానో, ఎప్పుడు పోతానో నాకే తెలీదు. అండ్ లైఫ్ ఈస్ ఆల్ అబౌట్ టెంపరవరీ అది నాకు తెలుసు. షార్ట్ అని తెలుసు. లైఫ్ ఈస్ సో షార్ట్. అది తెలుసు నాకు. వై షుడ్ ఐ వర్రీ అబౌట్ ఇట్? ఎందుకు నేను బాధపడాలి? ఇట్స్ ఫైన్ అని జెప్పి నాకు నేను కంక్లూజన్ అంటే ఇదంతా నాతో నేను మాట్లాడుకుంటే జరిగింది. నా గతాన్ని వదిలించటానికి కూడా నాతో నేను మాట్లాడుకుంటే జరిగింది. ఒక కంక్లూజన్ ఇచ్చుకుంటే జరిగింది. సో, నేను ఇప్పుడు నాకు దాని గురించి ఎప్పుడైతే నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసిందో, ఇట్స్ ఫైన్ చిల్. మళ్ళీ వాళ్ళకేదైనా అవసరమైతే నేనెళ్లి ఓపెన్‌గా సహాయం చేయగలను. ఓపెన్‌గా వాళ్ళతో మాట్లాడగలను. ఓపెన్‌గా వాళ్ళతో ఏదైనా డిస్కస్ చేయగలను. కానీ నా లోపల ఎప్పుడైతే ఆ పిచ్చి పిచ్చి థాట్స్ అంతా ఉన్నాయో, నాకు ఆస్తి ఇవ్వలేదు, ఎందుకివ్వలేదు, నేనేం చేశాను, ఎలా వాళ్ళకి పెద్దదాన్ని కదా! నేనెలా కనపడలేదు వాళ్ళకి. ఇవంతా నేను పిచ్చి పిచ్చి థాట్స్ అంతా కూడా ఇక్కడ పెట్టేసుకుంటే నేను వాళ్ళతో మాట్లాడలేను. నేను వాళ్ళతో మాట్లాడుతున్నా ఆర్టిఫిషియల్‌గా ఉంటది. లోపల నుంచి ఇన్నర్‌గా లవ్‌తో మాట్లాడలేను. నాకిది అర్థమైంది. సో, క్లియర్‌గా క్లారిటీ తెచ్చుకున్నా. యెస్ ఫైన్. లైఫ్ ఈస్ ఆల్ అబౌట్ షార్ట్ అండ్ స్వీట్. అక్కడున్న ల్యాండ్ ఫైన్. నేనేమైనా దాన్ని తింటున్నానా? నాకుంటది. నేను ఈ ఈ ఈ లైఫ్ అంతా చూస్తాను. అదుంది, అదుంది, అదుందని భావనతో చేస్తాను. నెక్స్ట్ లైఫ్ తర్వాత నా మనమళ్ళో, మనవరాళ్ళో సంథింగ్ ఇంకెవరికో వెళ్ళిపోతదది. ల్యాండ్‌ని ఎవరు ఏం చేయలేరు కదా! తినలేరు. ల్యాండ్‌ని ఎవరు ఏం చేస్తారు?
నాకొక చిన్న భావన అదుంది నాకు అని ఒక భావన అది నాకవసరమా అనిపిచ్చింది. అంత క్లారిటీని మనతో మనం తెచ్చుకొని, క్లియర్‌గా ఆ ప్రాబ్లమ్‌ని మనతో మనం డిస్కస్ చేసుకొని, రిలీజ్ అయితే ఇంకా ప్యూర్‌గా తయారవుతాం మనం. లేదంటే ఆ బ్యాగేజెస్‌ని మోసుకుంటూ, మోసుకుంటూ, మోసుకుంటూ లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి. బాబోయ్! నాకు బరువులు మోయడం అంటే చాలా కష్టం. సో, మీకు ఆ బరువులు మోయడం కష్టం అనుకుంటే, ఈ వర్క్‌ని చేసుకోండి. మీతో మీరు మాట్లాడుకోండి. మీ గతంలో ఏదైతే బ్యాడ్ థింగ్స్ జరిగాయో, మీరు బాధపడే సిట్యుయేషన్స్ కొన్నున్నాయో, వాటన్నింటిని హ్యాపీగా రిలీజ్ చేసేసేయండి మాస్టర్స్. లైఫ్ ఈజ్ సో షార్ట్ అండ్ సో స్వీట్‌గుండాలి. షార్ట్ అని మనకు తెలుసు. బట్ స్వీట్‌గా ఉండాలా లేదా అనేది మనిష్టం. అవసరమైనవన్నిటిని ఇక్కడేసేసుకుంటే ఎక్కువ స్పేస్ లేదు. బుజ్జి బుర్ర, చిట్టి మనసు. అన్ని ఎమోషన్స్‌ని మనసులో దూర్చేసి, అంత ఇన్ఫర్మేషన్‌ని ఈ బ్రెయిన్‌లో సక్ చేసేసి, చచ్చిపోవడం దేనికి? హ్యాపీగా ఎక్కడికక్కడ రిలాక్స్డ్‌గా ఉండండి. అరే! ప్రపంచంలో చాలా, చాలా, చాలా జరుగుతున్నాయి. ఈవెన్ మనల్ని ఇంత ఆహ్, జ్ఞానాన్ని పంచిన పత్రి సార్ డెత్ గూడా మనం జూసాం. ఈవెన్ వన్ డే మనం గూడా చచ్చిపోతాం. ఐదర్ ఇప్పుడో, ఇంకో 10 ఏళ్ళో, ఇంకో 20 ఏళ్ళో దట్ ఈస్ సో సింపుల్ కదా! ఎన్నో సార్లు చచ్చిపోయాం. ఇప్పుడు చావడం ఒక లెక్క కాదు గదా! నథింగ్ ఈస్ పర్మనెంట్ హియర్ గదా! మనకు తెలుసు. ఏది గూడా పర్మనెంట్ కానే గాదు. ఈవెన్ మనం గూడా పర్మనెంట్ కాదు. సో షార్ట్. ఎందుకు మళ్ళీ ఇదంతా అని చెప్పి, మనకి మనం సెల్ఫ్‌గా డిస్కస్ చేసుకోవాల్సొస్తది. మనతో మనం మాట్లాడుకోగలుగుతాం. ఎప్పుడైతే మనతో మనం మాట్లాడుకోగలుగుతామో, మన గతాన్నంతా కూడా హాయిగా అట్లా వదిలేసేయగలుగుతాం. ఇట్స్ ఓకే. మీకు ఒక రూ. 1,00,00,000 ఎవరైనా నష్టం ఇచ్చేసారా? ఇట్స్ ఓకే. గతంలో ఎవరికైనా బహుశా నేను అంత అన్యాయం చేసుండొచ్చేమో! ఏది చెప్పుకోగలిగితే మీతో అది చెప్పుకోండి. కానీ ఫైనల్‌గా మాత్రం మీరు ఆ బ్యాగేజెస్‌ని క్లియర్ చేసుకున్నారా లేదా అనేది మ్యాటర్. ఆ బ్యాగేజెస్‌ని ఆ బ్లాక్స్‌ని క్లియర్ చేసుకున్నారా లేదా అనేదే మ్యాటర్. మీరు క్లీన్ స్లేట్‌గా ఉన్నారా లేదా అనేది మ్యాటర్. అది ఏమైనా చెప్పుకోండి మీతో మీరు. మీరు క్లియర్‌గా ఉన్నారా? ఎక్కడన్నా ఇరుక్కుపోయి ఉన్నారా అనేది చెక్ చేసుకోవాల్సింది మాత్రం కేవలం మీకు మీరే మాస్టర్స్. సో, దట్ ఈస్ అబౌట్ ఫోర్త్ పాయింట్. అండ్ ఫిఫ్త్ పాయింటొచ్చి ఆత్మవిశ్వాసాన్ని నిర్మించుకోవడం. ఎపిసోడొచ్చేసి ఆత్మవిశ్వాసాన్ని నిర్మించుకోవడం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే, ఒక స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని మాట్లాడాలంటే బాగా తెలుస్తూ ఉంటది మనకి. చాలా మందికి భయం. వామ్మో! ఏంటి నన్నిప్పుడు సడెన్‌గా స్టేజ్ మీదకి పిలిచారు. అయ్యో! నేనేం మాట్లాడాలి? నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఆహ్, చాలా మంది ఆత్మవిశ్వాసం సరిగ్గా లేకపోవడం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలా, చాలా, చాలా పెయిన్ ఫేస్ చేస్తా ఉంటారు. అంటే ఆహ్, ఎందుకు ఆత్మవిశ్వాసం మన పైన మనకి సరిగా ఉండదు అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్. మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళు మనకంటే తక్కువనో, లేకపోతే మనకంటే ఎక్కువనో 2 స్టేట్మెంట్స్‌లో ఆగిపోతాం. అంటే నేను వాళ్ళకంటే చాలా తక్కువ. అమ్మో! ఇప్పుడు నేను మాట్లాడితే నా లోపల ఉన్న మిస్టేక్స్‌ని వాళ్ళు క్యాచ్ చేస్తారేమో! వామ్మో! నేను స్టేజ్ మీదకెక్కితే నన్ను వీళ్ళందరూ ఏమనుకుంటారో అని ఎప్పుడు కూడా మనల్ని మనము తక్కువ చేసుకుంటూ ఉంటాం. మాక్సిమం మనల్ని మనం ఎక్కువ చేసుకునే సందర్భాలు చాలా తక్కువుంటాయి. మాక్సిమం మనల్ని మనం ఎప్పుడు తక్కువ చేసుకుంటా ఉంటాం. సో, మనల్ని మనం తక్కువ చేసుకోవడం ఇన్ ద సెన్స్ నువ్వు వాళ్ళకంటే చాలా తక్కువ. అమ్మో! ఇప్పుడు నువ్వు మాట్లాడితే వాళ్ళంతా ఏమనుకుంటారో? ఈ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. సో, మ్యామ్ ఏం చెప్తున్నారంటే, మీకు మీరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని ఇచ్చుకోండి. సో, అద్దం ముందు పెట్టుకొని, యెస్! అరుణ నువ్వు ఎవ్వరి ముందైనా మాట్లాడగలవు. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరికంటే ఎక్కువ కూడా కాదు. ఎవరికంటే తక్కువ గూడా కాదు. నువ్వు నువ్వే. నువ్వు ఏం మాట్లాడితే అది కరెక్ట్ అంతే. స్టేజ్ మీదకెక్కావా? మాట్లాడావా? లేకపోతే క్లాస్ చెప్పడానికి చాలా మంది మాస్టర్స్ చాలా సంవత్సరాల నుంచి మెడిటేషన్స్ ఇస్తూ ఉంటారు. నాకు తెలిసిన మాస్టర్సే
చాలా మంది చాలా సంవత్సరాలు సీనియర్ మోస్ట్ మెడిటేటర్స్ అయ్యుంటారు. బట్ మీ అనుభవాన్ని చెప్పండి అంటే స్టేజ్ ఎక్కి మాటలు చేతవ్వవు. రోజు మైక్ పట్టుకొని భయపడుతూ ఉంటారు. ఎందుకు ఇది అంటే కాన్ఫిడెన్స్ లేక. మీరు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం వల్ల, ఎదుటి వాళ్ళని చాలా ఎక్కువగా ఊహించుకోవడం వల్ల. ఎందుకు ఊహించుకోవడం అన్నానంటే, నిజంగా అది కేవలం మీ ఊహ మాత్రమే. నిజం కాదది. ఎవ్వరు కూడా మీకంటే ఎక్కువ కాదు. ఎవ్వరు మీకంటే తక్కువ కూడా కాదు. సో, మీకు మీరు, వాళ్ళకి వాళ్ళు. థాట్స్ ఇట్. ఇది ఎక్కడ రావాలంటే, సెల్ఫ్‌గా మన లోపల మనం నింపుకోగలగాలి. సో, ఆ క్లారిటీ తెచ్చుకోగలగాలి. ఎవ్వరికీ ఎవరు ఎక్కువ కాదు. ఎవ్వరికీ ఎవరు తక్కువ కాదు. నేనే నేను థాట్స్ ఇట్. వాళ్ళతో నేను కంపేర్ చేసుకుంటూ, వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. నేను అసలు బాగా మాట్లాడలేకపోతున్నాను అంటున్నానంటే, నా లోపల కాన్ఫిడెన్స్ లేదని అర్థం. నన్ను నేను తక్కువ చేసుకుంటున్నానని అర్థం. అరే! ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. యూనివర్స్‌లో ఎంతో మంది మాస్టర్స్ చెయ్యలేని ఒక గొప్ప అడ్వెంచర్ చేసి భూమి మీదకి మనం వచ్చాం. ఇంతకంటే ఏం కావాలబ్బా! యూ ఆర్ సంథింగ్ ఎ గ్రేట్ సోల్ అని చెప్పి. అప్పుడు మీకు మీరు చెప్పుకోండి. యెస్. నాకు నేను ఎవరో అది. అంటే నేను ఎవ్వరికంటే ఎక్కువ గాదు. ఎవ్వరికంటే తక్కువ కాదు. నేను ప్రత్యేకం. నేను సంథింగ్ స్పెషల్. నాకు నేను సంథింగ్ స్పెషల్. నా యూనిక్యూనెస్ నాది. ఎందుకంటే ఇన్ ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత మనుషులున్నారు. నీ మైండ్ ఇంకొక మైండ్‌తో కొన్ని కొన్ని సినారియోస్‌లో మ్యాచ్ అవుతదేమో గానీ, నీ మైండ్ వాళ్ళ మైండ్ సేమ్ ఉండదు. అట్‌లీస్ట్ ఫేసెస్ కూడా సేమ్ ఉండవు గదా! మనకు తెలిసిందే కదా! ఇంత మ ఒక్ పోలికలుంటాయి. ఒక కన్ను ఇంకో కన్నుతో మ్యాచ్ అవుతది. కానీ నీ నీ ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫింగర్ ప్రింట్స్ అసలు యూనిక్ అన్నమాట. ప్రత్యేకం. అదే చెప్తుంది కదా! యూ ఆర్ సంథింగ్ స్పెషల్ అని. నీ వేలు ముద్ర ఇంకొకరి వేలి ముద్రతో మ్యాచ్ అవ్వదు. కొన్ని కొన్ని ఫేస్ పోలికలో లేతే ముక్కు మీలా ఉండొచ్చు. మీ నాన్నగారి ముక్కులా మీ ముక్కు ఉండొచ్చు. మీ కళ్ళు, మీ పెదాలు మీ అమ్మగారిలా ఉండొచ్చు. లేతే మీ తోడబుట్టిన వాళ్ళు మీరు సిమిలర్‌గా ఉండొచ్చు కొంచెం. బట్ మీకు మీరు ప్రత్యేకం. మీ థాట్స్ వేరే, మీ ఫిజికల్ అపియరెన్స్ వేరే, మీ కాన్ఫిడెన్స్ వేరే, మీ ఆలోచన వేరే. సంథింగ్ మీరు స్పెషల్ పర్సన్. మీరు ఎప్పుడు ప్రత్యేకమైన వాళ్ళే గుర్తుపెట్టుకోండి. ఎవ్వరికంటే తక్కువ గాదు మీరు. ఎవరికంటే ఎక్కువ గూడా కాదు. మీరు సంథింగ్ స్పెషల్. సో క్యూట్ యూ ఆర్. ఆ ప్రత్యేకమైన ఆహ్, మీ ప్రత్యేకతను మీరు గుర్తించండి అని చెప్తున్నారు మ్యామ్. సో, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు బిల్డ్ చేసుకోండి. ఎలా బిల్డ్ చేసుకుంటారంటే, నేనెవరికంటే ఎక్కువ కాదు, ఎవరికంటే తక్కువ కాదు. ఐయామ్ సంథింగ్ స్పెషల్. మీరు మాట్లాడే ప్రతి వర్డ్ స్పెషలే. ఇంకొకళ్ళతో మ్యాచ్ అవ్వాలని లేదు కదా! సో, ప్లీజ్ మీ అద్దంలో చూసుకున్నప్పుడు మీరిలా చెప్పుకోండి. యూ ఆర్ సంథింగ్ స్పెషల్ అరుణ. ఒక చిన్న స్మైల్ ఇచ్చి, యూ ఆర్ సంథింగ్ స్పెషల్. నువ్వు చాలా ప్రత్యేకమైన దానివి. కాన్ఫిడెంట్‌గా ఉండు. ఏం పర్వాలా. నువ్వు మాట్లాడితే ఎవ్వరు తప్పు పడతారని నువ్వు భయపడకు. ఇట్స్ ఓకే. మాట్లాడు. నీకేం చేతైతే అది మాట్లాడు. అని మీకు మీరు సెల్ఫ్ మోటివ్ ఇచ్చుకోండి అని చెప్తున్నారనమాట ఈ ఎక్సర్‌సైజ్‌లో మ్యామ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఎప్పుడైతే ఆహ్, మీకు మీరు ఆ కాన్ఫిడెన్స్‌లో ఉంటారో అప్పుడేం చెప్తారంటే నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఉంటుందనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నేనంటే నాకిష్టమని నా ప్రతి చూపులో నింపుకోగలగాలి. అంటే నేను మాట్లాడే ప్రతి మాట, నేను చూసే ప్రతి చూపు అంత కాన్ఫిడెంట్‌గా ఉండాలని చెప్తున్నారు మ్యామ్. నలుగురిలోకి వెళ్తాం. ఇంట్లో ఉన్నాము. నాతో ఎవరికీ ఆహ్, అంటే లైక్ నా ఇంట్లో వాళ్ళు మాత్రమే నాతో ఉంటారు కాబట్టి, నేనెవరికీ కాన్ఫిడెంట్‌గా బిహేవ్ చేయాల్సిన పనుండదు. నా కాన్ఫిడెన్స్ ఇంట్లో పని చేయదు. నలుగురిలోకెళ్ళినప్పుడే నాకు కాన్ఫిడెన్స్ పనిచేస్తుంది కదా! నేనంటే పూర్తిగా తెలియని వాళ్ళ దగ్గర నా కాన్ఫిడెన్స్ అవసరమవుతుంది కదా! సో, అలాంటప్పుడు ఎలా చూడాలి అంటే, చాలా కాన్ఫిడెంట్ లుక్
యెస్. నువ్వు మాట్లాడగలవు. యెస్. నువ్వు ఆ పని చెయ్యగలవు. యెస్. నువ్వు ఏదైనా ఫేస్ చెయ్యగలవు అని క్లారిటీని, ఆ స్పష్టతని మీ ప్రతి చూపులో నింపుకోమని చెప్తారు. చాలా మంది మాస్టర్స్ ప్రెజెంటేషన్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు ఒక్క స్టేజ్ మీదకెళ్ళే కొన్ని నిమిషాల పాటు ముందర ఏం జరుగుతదంటే వాష్‌రూమ్స్‌లోకెళ్ళి పెద్ద పెద్ద మిర్రర్స్ ఉంటాయి గదా! ఆ మిర్రర్‌లో సెల్ఫ్‌గా తనకు తను మోటివ్ చేసుకుంటాడు. యెస్. నువ్వు ఈ ప్రెజెంటేషన్‌ని బ్యూటిఫుల్‌గా చేయగలుగుతావు. యెస్. నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉండు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యేటట్టు నువ్వు ప్రెజెంటేషన్ ఇవ్వగలవు అని చెప్పి సెల్ఫ్ టాక్ చేసుకుంటారు మిర్రర్‌లో. సొంతగా సెల్ఫ్ టాక్ చేసుకుంటారు. చాలా మందిని నేను చూసాను. అలా మీ ప్రతి చూపులో కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది పెల్లుబుకాలి అని చెప్తారనమాట. అంత అద్భుతంగా మీతో మీరు వర్క్ చేసుకోగలగాలి అని చెప్తున్నారు మ్యామ్. సో, నెక్స్ట్ ఇంకొక పాయింట్స్ చూద్దాం. మన అంతరంగాన్ని మనము విమర్శ చేసుకోవటం మానివేయాలని చెప్తారు. అంటే ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ చేసుకుంటాం కదా! అందులో నువ్వు తక్కువ. నీ నీ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు, లేపోతే నువ్వు మాట్లాడేటప్పుడు, లేకపోతే ఏదైనా ఒక ఫంక్షన్‌కి అటెండ్ అయ్యేటప్పుడు, అరే! తనని తాను ఎలిగెంట్ చేసుకోవటానికి ఏం చేయాలో అదంతా చెయ్యండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భౌతిక ప్రపంచంలో పెళ్ళికి వెళ్ళాలనుకోండి, దానికి ఏం అవసరమవుతావో అవి అంతా నీ దగ్గర ఉన్న దాంట్లో ద బెస్ట్‌గా వెళ్ళడానికి ఎవ్వరమైనా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనకు డ్రెస్ అప్ సరిగ్గా ఉన్నప్పుడు మంచిగా రెడీ అయినప్పుడు మన లోపల ఒక కాన్ఫిడెన్స్ స్టార్ట్ అవుతది. సో, మీరు ఆలోచించండి. ఒక పెళ్ళికి ఇంట్లో ఉన్నట్టు వెళ్ళలేరు. నేనిప్పుడు ఈ చుడిదార్ వేసుకున్నాను కదా! ఈ చుడిదార్‌లో నేను పెళ్ళికి వెళ్తానా? వెళ్ళను. ఎందుకు తెలుసా? మన డ్రెస్సింగ్ గూడా మాట్లాడుతది. మనం ఒక కాన్ఫిడెంట్‌గా ఉండాలంటే మన డ్రెస్సింగ్, మనం ఏ చోటకి వెళ్తున్నాము అనే దాన్ని బేస్ చేసుకొని మనం రెడీ అయ్యే విధానం కూడా మనకి ఒక కాన్ఫిడెంట్‌ని బిల్డ్ చేస్తది. ప్రతి పాయింట్ మ్యాటర్స్ ఇక్కడ. అందుకే మనము అందరూ ఎలాగా ఏ అకేషన్‌కి రెడీ అవుతారో గమనిస్తా ఉంటాము. అర్థమవుతుందా? అవన్నీ చిన్న చిన్న విషయాలేం గాదు మాస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చావు దగ్గరికి వెళ్ళాలి. మీరు ఇంత టిప్ టాప్‌గా రెడీ అయిపోయి పెళ్ళికి వెళ్తారు చూడండి. అలా రెడీ అవ్వలేరు. ఎందుకో తెలుసా? మీకొక కామన్ సెన్స్ ఉంది. నేను వెళ్తుంది చచ్చిపోయిన వాళ్ళని చూడ్డానికి. చావు దగ్గరికి వెళ్తున్నాను. సో, డ్రెసప్ అవ్వము మనం. నార్మల్‌గా ఎలా కామన్‌గా ఉంటామో అలా వెళ్ళిపోతాం. ఎందుకంటే మీరక్కడ ప్రత్యేకంగా కనబడడానికి ఇష్టపడరు కదా! కానీ పెళ్ళికి వెళ్ళినప్పుడు మీకున్న దాంట్లో బెస్ట్‌ని ప్రెజెంట్ చేయడానికి వెళ్తారు. అందుకే మాస్టర్స్ పత్రి సార్ ఎప్పుడు చెప్తారు, మెడిటేషన్ చేసినా చెప్పినా కామన్ సెన్స్‌ని డెవలప్ చేసుకోమని చెప్తారు. చాలా స్టేజెస్‌లో మనకి సార్ పాయింట్ ఇచ్చారు. నాకు చాలా కామన్ సెన్స్ ఉంది. ఎంత కామన్ సెన్స్ ఉందంటే, చాలా కామన్ సెన్స్ ఉంది అని చెప్తారు. ధ్యాన మహాచక్రాల్లో దీని మీద ఒక క్లాస్ ఒక డేనే చెప్పారనమాట. కామన్ సెన్స్ అనే పాయింట్‌ని బేస్ చేసుకొని. సో, కామన్ సెన్స్ అంటే అందరూ ఎలా ఉన్నారో మీరు దాంట్లో కలిసిపోయేటట్టుండాలి. మింగిల్ అవ్వగలిగేటట్టుండాలి. బట్ మీకు మీరు ప్రత్యేకంగా ఉండాలి. ఎక్కడ నేను కలిసిపోగలగాలి, ఎక్కడ నేను మింగిల్ అవ్వగలగాలి, ఎక్కడ నేను స్పెషల్ ఔట్‌పుట్ ఇవ్వగలగాలనేది మీకు మీకు కామన్‌గా తెలిసుండాలి. అది కామన్ సెన్స్ అంటారనమాట. సో, చావు దగ్గరికి నేను బ్యూటిఫుల్‌గా రెడీ అయ్యి వెళ్ళలేను. అండ్ పెళ్లి దగ్గరికి నేను ఇష్టం వచ్చినట్టు ఇంట్లో ఉన్నట్టు నేను మాక్సీ వేసుకుంటాను, లేకపోతే టాప్ ఏసేసుకుంటాను, వెళ్తాను అంటే అదవ్వదు. దట్స్ నాట్ ద కామన్ సెన్స్ గదా! సో, లైఫ్ ఈస్ ఆల్ అబౌట్ కామన్ సెన్స్. మనం కామన్ సెన్స్‌తో ఎట్లా మన లైఫ్‌ని లీడ్ జేస్తున్నామనేది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. నేనెక్కడ ఎలా ఉండాలి అని తెలుసుకోగలగడమే మనకి మనం మెయింటైన్ జేయాల్సినటువంటి కామన్ సెన్స్ పాయింట్. కానీ మనమేం జూస్తామో తెలుసా? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఈ పెళ్లి, చావు అనేది. మనం చాలా విషయాలలో ఏం జేస్తామంటే, మనల్ని మనమే ఎప్పుడు బ్లేమ్ జేసేసుకుంటా ఉంటాం. మనల్ని మనం ఎప్పుడు తక్కువ జూసుకుంటా ఉంటాం. ఎలాగా తక్కువ చేసుకుంటూ ఉంటాము అంటే, మీరు చెయ్యని పనికి కూడా మీకేదైనా అయిందనుకోండి, తప్పు నీదే అని అనుకుంటాం.
నేనలా చేయకుండా ఉండాల్సింది. నేనిలా చేయకుండా ఉండాల్సింది. పొయ్యి మీద పాలు పెట్టి అరే! నేను పొయ్యి మీద పాలు పెట్టి పొంగించకుండా ఉండాల్సింది. చెయ్యి జారి పొరపాటుగా కప్పు పగిలిపోతే, అరే! నేను పొరపాటుగా పగిలిపోయింది. ఇట్స్ ఓకే. ఫైన్ అనుకోం. బ్లేమ్ చేసేసుకుంటాం. నేను గట్టిగా పట్టుకొనుండాలి. అరే! గట్టిగా కాదు. దాని టైం బాలేదు. పడిపోయింది, పగిలిపోయింది. దాని డేట్ అదే ఎక్స్‌పైరీ డేట్ అంటాం కదా! ఆ ఎక్స్‌పైరీ డేట్ అయింది. ఆ సందర్భంలో పగిలిపోయింది. ఇట్స్ ఫైన్. కానీ దాన్ని మనం ఏం చేస్తామంటే, పెద్ద భూతద్దంలో పెట్టి మనకి ఇంకేం పనుండదనమాట. దాన్ని చించి చెండాడేసేస్తాం. సెల్ఫ్ బ్లేమ్ చేసేసుకుంటాం. నేనలా చేయకుండా ఉండాల్సింది. నేనలా మాట్లాడకుండా ఉండాల్సింది. అరే! జరిగింది. దాన్ని మనం వాపస్ తేలేం. కానీ ఒక్కటి మన చేతిలో ఉంటది. మనల్ని మనం బ్లేమ్ చేసుకోకుండా ఉండడం అనేది మాత్రం మన చేతుల్లో ఉంటది. పిచ్చి పిచ్చిగా మనల్ని మనం బ్లేమ్ చేసేసుకుంటా ఉంటాం. ప్రతిదానికి బ్లేమ్ చేసేసుకుంటూ ఉంటాం. ఆ తప్పు నేను జేయకుండా ఉండాల్సింది. ఆ మాట నేననకుండా ఉండాల్సింది. నేనక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది. ఆ ఇద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలోకి నేను దూరకుండా అరే! చలో ఇట్స్ ఓకే బాస్. ఏమవుతది? అయిపోయిందేదో అయిపోయింది ఫైన్. ఇంక మళ్ళా జరగకుండా చూసుకుంటాను. మనల్ని మనం బ్లేమ్ చేసుకోవడం ఉంది చూసారా మాస్టర్స్, అది మన ఎనర్జీని బీభత్సంగా డ్యామేజ్ చేస్తది. అసలు మన ఎనర్జీ మొత్తాన్ని అలాగ లాగి పడేస్తది. మనల్ని మనం ఎప్పుడు నిందించుకోవద్దు మాస్టర్స్. సో, ప్లీజ్ మనల్ని మనము ప్రేమించుకుందాం. చాలా సార్లు మన లైఫ్‌లో మనల్ని మనం బ్లేమ్ చేసేసుకున్నాం. అది ఇవాల్టి నుంచి వదిలేద్దాం. మిర్రర్ తీసుకొని బుజ్జి తల్లి నేను బ్లేమ్ చేసేసాను కదా! ఐయామ్ రియల్లీ సారీ. నేను నిన్ను చాలా చాలా వాల్యూ ఇచ్చి చూసుకుంటాను అని చెప్పి కొన్ని వర్డ్స్‌ని చెప్పుకోండి. భాష ఇంపార్టెంట్ కానే కాదు. మీకే లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్‌లో చెప్పుకోండి. మీకు ఏ పదాలొస్తే ఆ పదాలతో చెప్పుకోండి. బట్ ఫైనల్‌గా మీ భావన చాలా ఇంపార్టెంట్. సో, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకునే సిట్యుయేషన్ నుంచి బయటకొచ్చేసేయండి. అదే మ్యామ్ ఈ ఎపిసోడ్‌లో చెప్తారు. ఈ వర్క్‌షాప్‌లో ఆ పేజ్‌లో చెప్తారు. అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. అన్నిటికి ఎయిత్ వన్ అన్నిటికి థాంక్ యూ చెప్పండి. అరే! మీరు ఆల్రెడీ అన్నింటిని కలిగి ఉన్నారు. ఎలా చెప్తున్నాను ఈ మాట అంటే, యెస్ మాస్టర్స్. ఇవన్నీ లేని వాళ్ళు చాలా మంది భూమి మీద ఉన్నారు. మనం ఆలోచిస్తే తెలుస్తది కొంచెం కామన్ సెన్స్ పెట్టి. నీకొక మంచి ఇల్లుందా? థాంక్ యూ చెప్పు. అది లేని వాళ్ళు చాలా మందున్నారు. నీకొక మంచి డ్రెస్ ఉందా? అది చిరిగిపోయి కూడా వేసుకుంటున్న వాళ్ళు చాలా మందున్నారు. అట్‌లీస్ట్ నీకో మంచి డ్రెస్ ఉంది. ఫైన్. దానికెందుకు నువ్వు థాంక్ యూ చెప్పవు? అసలు నువ్వు గుర్తిస్తున్నావా నీకేమేమి బెస్ట్స్ ఉన్నాయో? సో, మ్యామ్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ, మీకు ఉన్న వాటన్నింటిని గుర్తు చేసుకొని, వాటన్నిటికి థాంక్ యూ చెప్పండి. థాంక్ యూ సో మచ్ చెప్పండి. అరే! నువ్వెంత గ్రేట్ కదా! వీటన్నిటిని కలిగి ఉన్నావు. ఏ జన్మలో నువ్వు చేసుకున్న అదృష్టమో, నీకింత మంచి హస్బెండ్ దొరికాడు అనే పదాలు వింటుంటాం కదా మనం. ఎంత బంగారం లాంటి పిల్లలు పుట్టారమ్మా! ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో ఏంటో అని అంటారు కదా! అంటే ఆల్రెడీ నీకు బంగారం లాంటి పిల్లలున్నారు. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళకి తెలుస్తది ఆ బాధ. హస్బెండ్ లేని ఒక ఒంటరి మహిళకు తెలుస్తది. హస్బెండ్ లేకపోతే ఎంత కష్టమో ఒక ఫ్యామిలీని రన్ జేయడం. హస్బెండ్ లేకపోతే ఒంటరిగా ఒక్కరే ఉండడం. పిల్లలు లేకుండా, హస్బెండ్ లేకుండా ఒక్కళ్ళే ఒంటరిగా అసలెందుకు బ్రతుకుతున్నామో కూడా తెలవకుండా ఉండే వాళ్ళని అడిగితే తెలుస్తది ఆ పెయిన్. అండ్ యూ ఆర్ సచ్ ఎ గ్రేట్ పర్సన్ కదా! నీకొక మంచి హస్బెండ్ ఉన్నారు. నీకు మంచిగా పిల్లలున్నారు. వాళ్ళకెప్పుడైనా థాంక్ యూ చెప్పావా? వాళ్ళతో చెప్తే నవ్వుతారు అనిపించిందనుకోండి, అట్‌లీస్ట్ మీతో మీరు గ్రేట్‌ఫుల్‌గా ఉండండి. థాంక్ యూ చెప్పుకోండి. యెస్. ఒక లవ్లీ ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ లేని వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు. మ్యారేజెస్ అవ్వని వాళ్ళెంత సఫర్ అవుతున్నారు. నాకొక మంచి వాయిస్ ఉంది. ఆ వాయిస్‌కెందుకు థాంక్ యూ చెప్పకూడదు? నీకొక బ్యూటిఫుల్ 2 కళ్ళిచ్చాడు భగవంతుడు. అరే! ఏం కావాలి 2 కళ్ళు లేని వాళ్ళని అడగండి. వాళ్ళకెంత కష్టమో ప్రతి నిమిషం ఏమి చూడకుండా ప్రతి నిమిషాన్ని గడపడం వాళ్ళకెంత కష్టంగా ఉంటదో వాళ్ళని వెళ్లి ఒక్కసారి ఎంక్వైర్ చేయండి. దెన్ మీకు అర్థమవుతది హౌ గ్రేట్‌ఫుల్ యూ ఆర్ అని. ఎంత గొప్పవాళ్ళు మీరు. ఎంత అబండెన్స్‌లో ఉన్నారు ఆల్రెడీ అని మీకు తెలుస్తది. ఆల్రెడీ ఎన్నింటిని మీరు కలిగి ఉన్నారో తెలుస్తది. అరే! తిన్నది అరిగించుకుంటున్నాం గదా! మీ లోపల స్టమక్ ఎంత మంచిగా పనిచేస్తే అరిగించుకుంటుంది.
దానికెప్పుడైనా థాంక్ యూ చెప్పావా? మనం ఎన్నిటిని తెలియకుండానే కలిగి ఉన్నాము కదా! వాటన్నింటిని మాస్టర్స్ గుర్తు చేసుకొని థాంక్ యూ చెప్పండి. మీకేమేమైతే ఉన్నాయో వాటన్నింటికి ఎంత మీరు అబెండెంట్‌గా ఉన్నారని థాంక్ యూ చెప్పండి. మ్యామ్ ఈ ప్రాక్టీస్‌లో ఏం చెప్తారంటే, అన్నిటిని థాంక్ యూ అని చెప్పండి. ఒక మిర్రర్‌లో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు, మీ కళ్ళకి థాంక్ యూ చెప్పండి. మీ ముక్కుకు థాంక్ యూ చెప్పండి. మంచి మంచి వాసనలను మీకు అందిస్తుంది కదా! ఫుడ్ మీరు తింటున్నారు చక్కగా నోటి ద్వారా. సో, నోటికి థాంక్ యూ చెప్పండి. మీరేవైతే కలిగి ఉన్నారో మీ బెస్ట్ రిలేషన్స్‌ని గుర్తు చేసుకొని వాటన్నిటికి థాంక్ యూ చెప్పండి. సో, ఇలా థాంక్ యూ చెప్తున్నప్పుడు ఒక మంచి ఫీల్‌తో చెప్పండి. ఏదో ఎవరో కాలు దొక్కితే సారీ చెప్తారు చూడండి. లేతే ఏదో చిన్న వస్తువు ఇస్తే థాంక్ యూ చెప్తారు చూడండి. అలా కాదు. ఎంత గ్రేట్‌ఫుల్‌గా మీరు ఫీల్ అయ్యి థాంక్ యూ చెప్తున్నారనేదే ఇక్కడ మ్యాటర్. అది కదా మీకు మంచి వైబ్స్‌నిస్తుంది. సో, అందుకని వాటన్నిటిని గుర్తు చేసుకొని ఒక మంచి వైబ్‌తో థాంక్ యూ అండ్ థాంక్ యూ సో మచ్ అని ఒక మంచి చిరునవ్వుతో చెప్పండి అని చెప్తున్నారు మ్యామ్. సో, ఇవాల్టి నుంచి ప్రాక్టీస్ చేద్దామా? సో, ప్లీజ్ అద్దం చూసుకున్న ప్రతిసారి చెప్పండి. లవ్ యూ బుజ్జి. లవ్ యూ కన్నా. మీకు మీరు ఒక మంచి పేరు పెట్టుకోండి. క్యూట్‌గా ఉంటే ఆ పేరు పలుకుతుంటేనే ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తది చూసారా? అట్లా పిలుచుకోండి మీరు. మీకేదైనా ఒక మంచి నేమ్ దొరికింది. మిమ్మల్ని ఎవరు పిలవరనుకోండి. ఏదైనా ఒక నిక్ నేమ్‌తో. మీకు మీరు పిలుచుకోండి. బుజ్జి, స్వీటీ, కన్నా, ఐ లవ్ యూ రా. రియల్లీ ఐ లవ్ యూ రా. అండ్ థాంక్ యూ సో మచ్ కన్నా. ఇంత అద్భుతాన్ని నువ్వు కలిగి ఉన్నావు ఆల్రెడీ. చెప్పుకోండి మాస్టర్స్. నిజంగా దీంట్లో సిగ్గుపడాల్సిన విషయం లేదు. లేకపోతే మనమేమో పెద్దవాళ్ళము అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బిహేవ్ లైక్ ఎ కిడ్. చిన్నున్న పిల్లలాగా బిహేవ్ చేయండి ఎప్పుడు. అండ్ థట్ గివ్స్ హ్యాపీనెస్. చిన్న పిల్లల్ని చూడండి. ఒక అర్థం చేసుకోండి వాళ్ళని చూసి. వాళ్ళ చేతిలో ఉన్న వస్తువు ఏదైనా మనం లాక్కున్నాం అనుకోండి, అని ఏడుస్తుంటారు ఒక్క నిమిషం. మళ్ళా ఇచ్చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. అది ఇవ్వకపోయినా గూడా వాళ్ళు అదంతా మర్చిపోయి నిమిషంలో మళ్ళీ మన దగ్గరికి నవ్వుకుంటూ వచ్చేస్తారు. బిహేవ్ లైక్ ఎ చైల్డ్. చిన్న పిల్లాడిలాగా ఉండండి. చిన్న పిల్లలాగా ఉండండి. బిహేవ్ లైక్ ఎ కిడ్. మీతో మీరున్నప్పుడైనా కనీసం కిడ్‌లాగా ఉండండి. అందరిలో కిడ్‌లా ఉండలేరు కదా మీరు. బయటికెళ్ళాను నేను కిడ్‌లాగా ఆడుకుంటుంటాను అంటే నవ్వుతారు అందరూ కదా! కానీ మీతో మీరున్నప్పుడు కిడ్‌లా ఉండండి. చిన్న పిల్లలాగా బిహేవ్ చేయండి. మీతో మీరున్నప్పుడు పర్సనల్‌గా ఉన్నప్పుడు మీరు మీ అద్దంలో చూసుకుంటున్నప్పుడు హౌ క్యూట్ యూ ఆర్. చిన్న పిల్లలాగా బిహేవ్ చెయ్యండి మీతో మీరు. ఎలాగో సొసైటీలోకెళ్తే మనకి ఆ చిన్న పిల్లలాగా బిహేవ్ చేసే తత్వము మేబీ కొన్నిసార్లు ఉంటది. కొన్నిసార్లు ఉండదు. అది మన చేతుల్లో లేదు గదా! కానీ మీతో మీరున్నప్పుడు చిన్న పిల్లలాగా బిహేవ్ చేయడం, చిలిపిగా ఉండటం మీ చేతుల్లో ఉంది. సో, మిర్రర్ చూసుకున్న ప్రతిసారి జస్ట్ మీరు థాంక్ యూ సో మచ్ అని ఒక చిన్న పిల్లని ట్రీట్ చేసినట్టుగా ట్రీట్ చేయండి. దీన్నే మనకి నెక్స్ట్ పాయింట్‌లో చెప్తారు మ్యామ్. ఏమని చెప్తారంటే, మీ లోపల ఉన్న శిశువుని ప్రేమించండి అని చెప్తారు. అంటే చిన్న పిల్లలాగా ఉంటావు కదా! నిన్ను నువ్వు చిన్న పిల్లలాగా ట్రీట్ చేసుకునే ఆ చిన్న క్యూట్‌నెస్ ఉంటుంది గదా! అట్లా నీతో నువ్వుండు. ఏదో గంభీరంగా, ఏదో పెద్ద లైఫ్ అంతా డిగ్నిటీగా ఉండాలని జెప్పి తెచ్చి పెట్టుకున్న అఫిషియల్‌గా, ఫేక్‌గా అలా వద్దు. చాలా మంది మాస్టర్స్‌ని మీరు దగ్గరుండి చూస్తే మీకర్థమవుతది. వాళ్ళ బిహేవియర్ మనకి చైల్డిష్ బిహేవియర్‌లా ఉంటది. నేనే ఎన్నో సార్లు ప్రతిసారిని చూసాను. ఇటువైపు తిరిగి ఎవరి మీదో కోపమొస్తే వాళ్ళ మీద కోప్పడతారు. సెకండ్‌లో ఇటువైపు తిరిగినంత లోపల ఎమోషన్ మారిపోతది. మళ్ళీ చిన్న పిల్లాడిలాగా "ఏం కావాలి? నీకు కర్రీ కావాలా?" అని వడ్డిస్తారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అదలా మ్యాజికల్‌గా జరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లల్లాగా ఉంటారు అంతరంగంలో. వాళ్ళ లోపల వాళ్ళు చిన్న పిల్లలాగా ఉంటారు. సో, ప్లీజ్ ఇంతవరకు మన డిగ్నిటీని, ఫేక్ మొఖాల్ని తీసి పక్కన పెట్టేద్దాం. చిన్న పిల్లలాగా బిహేవ్ చేద్దాం. అట్‌లీస్ట్ మన అద్దంలో మనం చూసుకుంటున్నప్పుడు
చిన్న పిల్లలాగా క్యూట్‌గా మనతో మనం బిహేవ్ చేద్దాం. మీ లోపల ఉన్న అంతర్శిశువుని గుర్తించమని చెప్తున్నారు మ్యామ్. చిన్నప్పుడు మనం గూడా చాలా విషయాల్ని వదిలేసాం. చాలా విషయాల్ని పట్టుకున్నాం. కాకపోతే ఎక్కువ శాతము మనకి సొసైటీ ఏం నేర్పించింది అంటే, నువ్విలా ఉండాలి, అలా ఉండాలి. సొసైటీ ఒపీనియన్స్ ఉంటాయి చూసారా? వాటన్నింటిని రుద్దింది. టీచర్ చెప్తుంది నువ్విలా ఉండాలని, మమ్మీ చెప్తుంది నువ్విలా ఉండాలని, నువ్వలా ఉండు, ఇలా ఉండు, అది చెయ్యి, ఇది చేయొద్దు. ప్రతీది గూడా సొసైటీ నుంచి మనకి రుద్దబడింది. మన ప్రమేయం ఏమి లేకుండా. ఇప్పుడేం చేస్తున్నామంటే మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత అవన్నీ మన పైకి రుద్దబడ్డాయనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. అండ్ వాటిని రిమూవ్ జేసుకోవడానికి మనకి మనము ఎంత సాధన జేయాలో, ఎంత ప్రాక్టీస్, సెల్ఫ్ ప్రాక్టీస్ చేయాలో అది చేసి దాని నుంచి బయటపడుతున్నాం. ఇది కూడా సీరియస్‌గా చేయకండి. జస్ట్ అది ఒక ఫన్ ఆట. లైఫ్‌ని ఎవరైతే ఈజీగా తీసుకుంటారో, గ్రాంటెడ్‌గా లైఫ్‌ని చాలా చాలా ఈజీగా చూస్తారో, వాళ్ళు లైఫ్‌లో ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. లైఫ్‌ని సీరియస్‌గా తీసేసుకొని అన్నిటిని ఇలా సీరియస్. సో, అదంతా ఏం తెచ్చి పడుతుందంటే, మీ అంతరంగంలో ఉన్న సోల్‌కి మిమ్మల్ని దూరం చేసేస్తుంది. మీరు చాలా సీరియస్‌గా ఉంటే, మీకు మీ అంతరంగానికి మధ్య దూరం చాలా ఉందని అర్థం. మీరు చాలా సీరియస్‌గా ఉండకండి. మీతో మీరు చిలిపిగా ఉండండి. మీతో మీరు చిన్న పిల్లాడిలాగా ఉండండి. సో దట్ అదేం చేస్తుందంటే, మీతో మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. మీ సోల్‌ని మిమ్మల్ని, మీ సోల్ ఎప్పుడు కూడా ఒకటే కోరుకుంటూ ఉంటది. హ్యాపీనెస్, బ్లిస్. ఆహ్, ఆ బ్లిస్‌నెస్‌ని ఇవ్వడము అనేది సీరియస్‌నెస్‌తో రాదు. కావాలంటే చూడండి, సీరియస్‌గా ఫేస్ పెట్టి చూడండి. మీ ఫేస్ అద్దంలో సీరియస్‌గా పెట్టుకొని మీరు చూడండి. ఎంత వరస్ట్‌గా ఉంటదో. కదా! మిమ్మల్ని మీరే చూసుకోలేరు. ఆ అణువులన్నీ గూడా ఏడుస్తాయి. సీరియస్‌గా ఫేస్ పెట్టి అని గంభీరంగా ఉంటే, ఆ అణువులన్నీ గూడా ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ తోటి వరస్ట్‌గా ఉంటాయి. అందుకే మన ఫేస్ మనం సీరియస్‌గా పెట్టుకొని మన అద్దంలో చూసుకోలేం. అద్దంలో చూసుకున్నప్పుడు మనకు మనం స్మైల్ ఇచ్చుకుంటాం. తెలియకుండానే మనకు స్మైల్ ఇచ్చుకొని చూసుకుంటూ ఉంటాం. ఎందుకంటే స్మైల్ ఇస్తే ఆ ప్లెజెంట్ ఫీల్‌ని మన ప్రతి సెల్ గూడా ఎంజాయ్ చేస్తూ ఉంటది. సో దట్ అది కావాలి సోల్‌కి. దాన్ని అందించమని చెప్తున్నారు మ్యామ్ ఇక్కడ. ఏం చెప్తున్నారంటే, మన అంతరంగంలో ఉన్న శిశువుని ప్రేమించటం ఎలాగా అనేది ప్రాక్టీస్ చేయండి. క్యూట్‌గా బిహేవ్ చేయండి. చిన్న పిల్లలాగా ఉండండి. సో దట్ మీరు మీ అంతరంగంతో కనెక్ట్ అవుతారు. మీ సోల్ మీ మనస్సుకి ఎంతో దూరంగా వెళ్ళిపోయింది ఆల్రెడీ. ప్లీజ్ దాన్ని మీరు దగ్గరకి తెచ్చుకోండి. మీ సోల్‌తో మీరు కనెక్ట్ అయ్యి ఉండండి. చాలా దూరం వెళ్ళిపోయారు సీరియస్ ఫేస్ పెట్టేసుకొని. సో, ప్లీజ్ మీరు దాన్ని పసిపిల్లలాగా బిహేవ్ చేసి, అంతా మర్చిపోయి, ఎవ్రీథింగ్ ఏది పర్మనెంట్ కాదని ఒక క్లారిటీ తెచ్చుకొని, మీతో మీరు చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేయండి అని చెప్తున్నారు మ్యామ్ ఇక్కడ ఈ ప్రాక్టీస్‌లో. సో, చేద్దామా ఈ ప్రాక్టీస్ ఖచ్చితంగా? యెస్ మాస్టర్స్. సో, ప్లీజ్ మీరు మీసారి మిర్రర్‌లో చూసుకున్నప్పుడు ఈ ప్రాక్టీస్ చేయండి. ఐయామ్ ఎ చైల్డ్. నేనొక చిన్న పిల్లని. పైకి శరీరం పెరిగిందంతే. కానీ నా అంతరంగంలో నేనొక చిన్న పిల్లని. ఎలాగైతే అన్నిటిని ఒక గేమ్ లాగా చూస్తదో చిన్న పిల్ల, మీరు గూడా జరిగే అన్నింటిని ఒక గేమ్ లాగా చూడండి. అది ప్రాక్టీస్ చేయండి మాస్టర్స్. గ్రేట్ రిజల్ట్ మీకొస్తది. ఏదైనా మాస్టర్స్ మీరు ప్రాక్టీస్‌లో పెడితేనే మీరు రిజల్ట్ చూడగలుగుతారు తప్ప, క్లాస్ వింటే ఏమీ ఉపయోగం లేదు. ఏదో శ్రవణానందం అంటారు కదా! అంటే విన్నప్పుడొచ్చే ఆనందం ఒకటుంటది. అదొక్కటే వస్తది. కానీ ప్రాక్టికాలిటీలో పెట్టండి. ప్రాక్టీస్‌లో పెట్టండి. మిరాకిల్స్ చూస్తారు మీరు. సో, దాని ద్వారా ఈ నైన్త్ పాయింట్ ద్వారా మ్యామ్ అది చెప్తున్నారు. అంతరంగంలో ఉన్న మీ శిశువుని చూడండి. దాన్ని ప్రేమించండి అని చెప్తున్నారు. తర్వాత ఇంకొక ప్రాక్టీస్ ఏం చెప్తుందంటే మనకి, మీ భయాలన్నింటిని
అధిగమించండి. మీరు ఒక పెన్ను, పేపర్ తీసుకొని ఇవాళ ఏదైనా ఒక టైంలో కూర్చొని మీకు ఏమేమంటే భయం రాసిపెట్టండి. మీకు చీకటంటే భయమా? రాసిపెట్టండి. మీకు స్టేజ్ మీదకెక్కి మాట్లాడాలంటే భయమా? రాసిపెట్టండి. కొంతమంది వ్యక్తుల్ని చూస్తే మీకేమైనా భయమేస్తుందా? రాసిపెట్టండి. దాని మీద రాసి వర్క్ చేసుకోండి. ఎలా వర్క్ చేసుకుంటారంటే, మీకు స్టేజ్ మీద భయమనుకోండి. ఇందాక నేను చెప్పాను చూడండి. మీరెవ్వరికంటే ఎక్కువ కాదు, ఎవరికంటే తక్కువ కాదు. మీరు మాట్లాడే మాటల్లో ఏదైనా పాయింట్ పట్టుకొని మిమ్మల్ని నెగెటివ్‌గా అని అంటారేమోనని భయముంటది. ఎవ్వరు మీ మాటల్ని లెక్కే జేయరసలు. మీ మాటలు జస్ట్ అట్లా గాల్లో కలుస్తాయి అంతే. అంత సింపుల్. వింటే వింటారు, లేకపోతే లేదు. ఎవరు పాయింట్ జేస్తారబ్బా! అని చెప్పుకోండి. దాని నుంచి బయటపడొచ్చు. తర్వాత ఎవరైనా వ్యక్తులంటే మీకు భయమనుకోండి. వాళ్ళని ఊహించుకోండి. అమ్మా ఏం బ్యాగ్ వాళ్ళు జస్ట్ అట్లా మీ బట్టలదా కళ్ళతో ఊహించుకోండి. బట్టలదా ఆ ఆత్మకి మీకు గత జన్మలో ఏదైనా భయాలని అనిపించినాయనుకోండి, జస్ట్ ఆ భయాలని రిలీజ్ చేయండి. ఊరికే ఒక్కొక్కసారి ఒక కొత్త వ్యక్తిని చూసినా కూడా మనకు తెలియకుండానే భయం ఏర్పడతది. బహుశా అది గత జన్మలో మీకు తనకి మధ్య ఏదైనా జరిగుంటే, ఆ బ్యాగేజ్ ఏమైనా మీరు మోసుకొనొచ్చారేమో! దాన్ని మాట్లాడుకొని, డిస్కస్ చేసుకొని మీతో మీరు రిలీజ్ చేయండి. అట్లా మీకు ఎన్నెన్ని భయాలున్నాయో, అన్నన్ని భయాలని నోట్ చేసుకొని ఒక దాని మీద ఒక్కొక్క దానికి క్లారిటీ సెల్ఫ్‌గా ఇచ్చుకోండి. సో దట్ ఆ భయం మీ నుంచి వెళ్ళిపోతుంది. అదే చెప్తున్నారు. మీ భయాలన్నింటిని కూడా అధిగమించండి అని చెప్తున్నారు ఈ ప్రాక్టీస్‌లో. అండ్ లాస్ట్ ప్రాక్టీస్ మీ కోపాన్ని విడుదల చేయండి. కోపాన్ని విడుదల చేయడం అంటే ఏంటి మ్యామ్? సో, కోపాన్ని ఎట్లా విడుదల చెయ్యాలి? యాహ్! కోపాన్ని విడుదల చేయడము అంటే కోప్పడడం వితిన్ సెకండ్స్‌లో బ్యాక్ రావడం. అది చిన్న పిల్లల బిహేవియర్. కోపంతో ఊగిపోవడం. ఇన్ ద సెన్స్ నువ్వు కోపాన్ని గంటలు గంటలు మోస్తావు చూసావా? సో, దాన్ని కోపంతో ఉండడం అంటాం. కొంతమంది కోపంతో కోపంగా కొన్ని క్షణాలు కాదు, కొన్ని గంటలు అలా జీవిచ్చేస్తా ఉంటారు. సో, ప్లీజ్ దేని మీద నువ్వు కోప్పడుతున్నావు? జరుగుతున్న సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చెయ్యలేకపోవడం వల్ల మీకు కోపమొస్తుంది అనే విషయాన్ని గుర్తించండి. సో, ప్లీజ్ మాస్టర్స్ జరుగుతున్న ప్రతీది కూడా మనకొక అనుభవం ఇస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అది కేవలం ఒక అనుభవమే గాని ఇంకోటి కాదు. నువ్వు కోప్పడడం వల్ల జస్ట్ కోప్పడి మీ మొహాన్ని మిర్రర్‌లో చూసుకోండి. మీకు అర్థమైపోతది. మీరు కోపంతో అస్సలు మీ మొహాన్ని మీరు చూసుకోలేరు. ఎందుకంటే అంత వరస్ట్ ఎనర్జీస్‌ని క్యారీ చేస్తుందది. ఇది చూసుకోవడానికి బానే ఉంది. చెప్పుకోవడానికి బానే ఉంది. ఇంప్లిమెంటేషన్‌కొచ్చేటప్పటికి చాలా కష్టం గదా! ప్రాక్టికాలిటీలో పెట్టాలంటే చాలా చాలా కష్టం. మనకి చాలా మంది మీద కోపం వస్తూ ఉంటది. ఎందుకు కోపమొస్తుంది అనేది గమనించండి. కోపమొస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండి. మిర్రర్‌లో చూసుకొని ఎక్కువ సేపు మీరు కోపంగా ఉండలేరు. ఈసారి ట్రై చేయండి. బాగా కోపమొచ్చిందనుకోండి, అక్కడికి, ఇక్కడికి ఎక్కడికి వెళ్ళకండి. బాగా కోపమొచ్చేసిన తర్వాత మీరు కోపంగా ఉన్నారని మీకు గమనిస్తారు గదా! ఆ గమనించినప్పుడు జస్ట్ మిర్రర్ దగ్గరకొచ్చేసేయండి డైరెక్ట్‌గా. వచ్చేసి డ్రెసింగ్ టేబుల్‌లో మిర్రర్ ముందర నిలబడి మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎంత వరస్ట్‌గా ఉంటారో మీకు మీరు చెక్ చేసుకోండి. అది అర్థం చేసుకోండి. దాన్ని విడుదల చేసేయండి. రిలీజ్ చేసేసేయండి మాస్టర్స్. చాలా చక్కటి ఎనర్జీ లెవెల్స్‌ని మీరు మెయింటైన్ చేస్తారు. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఈ 11 పాయింట్స్. ఇవాళ మనం డిస్కస్ చేసిన 11 పాయింట్స్ బ్రీఫ్‌గా లూయిస్ హే మ్యామ్ రాసిన మిర్రర్ వర్క్‌షాప్‌లోని మెయిన్ ఎపిసోడ్స్ అన్నమాట. సో, ఈ ఎపిసోడ్స్ అన్నిటిని కూడా ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేద్దాం మాస్టర్స్. సో, ఇక్కడి నుంచి ఏదైతే ఈ స్థితిలో మనం ఉన్నామో, ఈ స్థితి నుంచి ఇంకా అద్భుతమైన స్థితికి మనందరం చేరడానికి మ్యామ్ తన అనుభవంతో రాసిన ఈ బుక్‌ని ప్రాక్టీస్ చేద్దాం.
సో ఇంత అవకాశం చక్కగా మ్యామ్, సరితా మ్యామ్ ఈ క్లాస్ కండక్ట్ చేశారు. సో దట్ మనం ఈ పాయింట్స్ అంతా తెలుసుకోగలుగుతున్నాం. కానీ ఆచరణ చేయడం అనేది ఎవరికి వాళ్ళు పర్సనల్. ఎవరు ఆచరించి వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేయండి మాస్టర్స్. నేనైతే ఆల్రెడీ నిన్నటినే స్టార్ట్ చేసేసాను. 21 డేస్ చేస్తాను. మీరు నాతో పాటు మీరు ఎంతమంది జర్నీ చేస్తారు అనేది దట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ పర్సనల్. సో ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన సరితా మ్యామ్‌కి మీకోసం ఫరెవర్ ఇప్పటికీ ఇది అద్భుతంగా ఆహ్, కంటిన్యూయస్‌గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఛానల్ చాలా మందికి నాలెడ్జ్‌ని షేర్ చెయ్యాలని, వాళ్ళందరి ఆహ్, ఉన్నతికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ఆహ్, టీమ్‌లో ఉన్న మ్యామ్‌కి సపోర్ట్ చేస్తున్న మెంబర్స్ అందరికీ కూడా థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.